Shall we read from Daniel chapter 7 and verse 2? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందాం. దానియేలు 7:2. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశ నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. Daniel spake and said, I saw in my vision by night, and behold, the four winds of the heaven strove upon the great sea. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం. As we all know, we are considering the word of God in these days in the light of a central theme, namely the last days. అంత్య దినములు అన్నటువంటి ప్రధాన శీర్షిక యొక్క వెలుగులో ఈ యొక్క దినములలో మనం దేవుని యొక్క వాక్యమును నేర్చుకొనుచున్నామని మనం ఎరిగి ఉన్నాం. In the past 2 days, we have been seeing how or what we mean by the last days, and also that we are living in the last days. గత 2 దినములలో అంత్య దినములు అనగా ఏమి అనియు మనము అంత్య దినములలో జీవించుచున్నాము అనియు మనం నేర్చుకొని ఉన్నాం. We saw that a dictator is going to rule the whole world. ఒక నియంత ఈ యొక్క సర్వలోకమును ఏలుబడి చేయును అని మనం చూచి ఉన్నాం. He is going to be possessed by Satan. అతడు అపవాది చేత నింపబడిన వాడై దయ్యము పట్టిన వాడై ఉండును అని చెప్పబడినది. All this begins with a big deception that ultimately ends in ruling by force. ఇవన్నీ ఒక వంచనకరముగా జరిపింపబడుచు చివరిగా బలాత్కారముతో ఏలుబడి చేయుటకు ముగింపబడును. In the first picture we see a beast, which a lion like beast with 7 heads and 10 horns. మీ చేతులలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క పటములో 7 తలలు కలిగినటువంటి 10 కొమ్ములు కలిగినటువంటి ఒక మృగమును చూస్తున్నాం. That is how the Bible represents the coming world dictator. ఆ యొక్క బైబిల్ గ్రంథము రాబోయేటటువంటి లోక నియంతను ఈ రీతిగానే వర్ణించుచున్నది. He is called the beast. వాడు మృగము అని పిలువబడుచున్నాడు. He is a human being, but he is called the beast. వాడు మనుష్యుడే కానీ మృగము వంటి వాడు. Because he will lose all human affection and feelings, and he will kill off people very easily. ఎందుకనగా మానవ ఆప్యాయతలు, మానవుని యొక్క ప్రేమ అనే అనుభూతులని వాడు కోల్పోయిన వాడై మానవుని మృగము వలె చంపువాడు. So the time before this beast rises up and becomes the world ruler is called the last days. ఈ యొక్క మృగము అన్నది లోక నియంతగా మార్చబడుచున్నటువంటి ఈ యొక్క దినములే అంత్య దినములు. Now we're going to have a look at some more things that are going to take place in these last days. ఈ అంత్య దినముల్లో సంభవింపబోయే కొన్ని కార్యముల గుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళగోరుచున్నాను. When we consider the verse that we just read, ఇప్పుడు చదవగా విన్న ఈ వాక్యము, I told you this last days is mentioned even in the Old Testament. అంత్య దినములు అని పాత నిబంధన గ్రంథంలో కూడా పేర్కొనబడి ఉన్నది. We are living in such a crucial time period in history that the Bible is, in every book of the Bible you will see this time that we are living in. మనము జీవించుచున్నటువంటి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి అతి భయంకరమైన ఈ కాలఘట్టముల గురించి బైబిల్ గ్రంథములు అనేక చోట్ల చెప్పబడి ఉన్నది. Just imagine what an important part of history we are living in, for God to be showing visions and dreams to people of so many centuries ago about our time. ఎన్నో శతాబ్దములకు ముందుగానే దేవుడు తన జనుల దైవ భక్తుల మూలముగా, స్వప్నమూలముగాను, ప్రవచనముల మూలముగాను ఈ యొక్క అంత్య దినములను గూర్చిన, ఈ దినములను గూర్చినటువంటి కార్యములను ఆ కాలములోనే బయలుపరిచి ఉన్నాడు అనగా ఈ కాలము ఎంతటి ముఖ్యమైనదో మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. In this verse that we read, we are going to see that this verse again projects towards our time. కావున ఇప్పుడు చదివిన ఈ యొక్క వాక్యం అనేది మనమున్నటువంటి ఈ కాలముని చూపుచున్నది. A saint of the Old Testament who had a prophetic vision saw in a vision about the 4 winds of heaven colliding with each other and converging to a certain place, hitting the sea and making the sea boisterous. పాత నిబంధన కాలంలో ప్రవచన దృక్పథముతోను ప్రవచన దర్శనముతోను ఉన్నటువంటి ఒక దేవుని మనుషుడు తన యొక్క దర్శనం చూచిన ఆ యొక్క కార్యం ఏమిటి అనగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరుట చూచి ఉన్నాడు. Now we are going to study this verse extensively. ఈ యొక్క వాక్యమును మనము విశదీకరంగా చదువుకుందాం. So as these 4 winds, the east wind, the west wind, the north wind and the south wind, all hit together, they are hit on the sea and the sea becomes boisterous. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణపు దిశల నుండి
గాలులు ఒకేసారి సముద్రము మీద విసిరి ఉన్నవి. As a result of these four winds, four beasts that are not real rise up from the sea one after the other. ఈ యొక్క గాలులు ఆ సముద్రం మీద విసురుట మూలముగా యథార్థముగా లేనటువంటి మృగములు ఆ సముద్రములో నుండి ఒకదాని వెంట ఒకటి లేచి ఉన్నవి. Each of these beasts represent empires that ruled the world centuries ago. ఈ యొక్క మృగములు ఎన్నో శతాబ్దములకు ముందుగా ఈ లోకములో ఏలుబడి చేసినటువంటి సామ్రాజ్యములను చూపుచున్నది. When God gave Daniel these visions, he not only gave the visions, he gave the explanation also. ఈ యొక్క దర్శనములను దేవుడు దానియేలుకు కేవలం చూపుట మాత్రమే కాక వాటిని గూర్చినటువంటి వ్యాఖ్యానమును కూడా తెలిపి ఉన్నాడు. There is no time to go through all these verses. ఈ కార్యములన్నిటిని గూర్చి చదువు నిమిత్తమైన సమయం లేదు. But in verse 17 we read, these great beasts which are four kings which shall rise out of the earth. 17వ వాక్యమునందు ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. So as a result of these four winds, four empires rise to power. ఈ యొక్క నాలుగు గాలుల మూలముగా ఈ యొక్క లోకములో నాలుగు సామ్రాజ్యములు లేచి ఉన్నవి. These four winds of heaven blowing is a symbolic way of God expressing that there is going to be a lot of supernatural activity invisible to human beings. పరలోకములో నుండి వీచినటువంటి ఈ యొక్క నాలుగు గాలుల మూలముగా దేవుని యొద్ద నుండి వీచినటువంటి ఈ గాలుల మూలముగా ఈ యొక్క లోకములో ఒక ప్రకృతికి అతీతమైన శక్తులు కలిగినటువంటి జీవులు లేక మానవులు ఉద్భవించుదురు అని చూపుచున్నది. These winds represent supernatural activity both in the negative and in the positive sense. ఈ యొక్క గాలులు ఈ యొక్క మృగములు ఉన్నవి The four winds represent supernatural activity both in the negative and in the positive sense. ఈ విధముగా వీచినటువంటి ఈ నాలుగు గాలులు ఉన్నవి ప్రకృతికి అతీతమైన శక్తులు కలిగినవిగాను సానుకూలముగాను ప్రతికూలముగాను క్రియ చేయనవిగా ఉన్నవి. That means it represents demonic activity and angelic activity. ఈ యొక్క గాలున్నవి దయ్యపు శక్తులను చూపునవిగా దయ్యపు క్రియలను చూపునవిగా ఉన్నవి, అదే సమయంలో దేవదూతల క్రియలను చూపునవిగా ఉన్నవి. So because of these activities centuries ago, many empires came to power. ఇటువంటి క్రియల మూలముగానే ఎన్నో శతాబ్దములకు ముందుగానే అనేక సామ్రాజ్యములు లేచి ఉన్నవి. The four empires are ఈ యొక్క నాలుగు సామ్రాజ్యములు ఏమిటి అనగా the Babylonian Empire. బబులోను సామ్రాజ్యము. We know of a Babylonian king called Nebuchadnezzar who built the hanging gardens of Babylon, one of the seven wonders of the ancient world. ప్రాచీన లోకములో ఈ యొక్క లోకములోని 7 వింతలుగా చెప్పబడినటువంటి వింతలలో ఒకటిగా ఉన్నటువంటి వ్రేలాడు ఉద్యానవనములను తయారు చేసినటువంటి ఈ యొక్క బబులోను రాజు నెబుకద్నెజరు రాజు ఇక బబులోనుకు చెందినవాడు. After that the second beast comes up, that's the Medo-Persian Empire. అటు తరువాత రెండవ మృగము వచ్చినది, అది మాదియా పారసీక రాజ్యము. We know of Cyrus and Darius and Artaxerxes who are all there in history textbooks. ఈ యొక్క రాజ్యమునకు ఈ యొక్క సామ్రాజ్యముకు చెందిన వారిగా కోరేషు, అర్తహషస్త రాజు, దర్యావేషు రాజు వీరందరూ పిలువబడుచున్నారు. And the third beast that rose up represents the emergence of the Greek Empire. మూడవ సామ్రాజ్యముగా గ్రీకుల సామ్రాజ్యము వచ్చినది. Everyone knows about Alexander the Great who ruled the Greek Empire. ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యమును మహా అలెగ్జాండర్ ఏలుబడి చేసినట్లుగా మనమందరము ఎరిగి ఉన్నాం. After that rose the Roman Empire. అటు తరువాత రోమా సామ్రాజ్యము ఉద్భవించి ఉన్నది. We know of the Caesars who ruled the Roman Empire. రోమా సామ్రాజ్యమును ఏలుబడి చేసినటువంటి కైసరు చక్రవర్తులను గురించి మనం విని ఉన్నాం. So all these four empires rising out of the sea from the human masses is a result of these heavenly activities. ఈ జన సముదాయముల నుండి ఉద్భవించినటువంటి ఈ యొక్క 4 సామ్రాజ్యములు, ఈ యొక్క 4 రాజులు ఈ యొక్క ఇటువంటి క్రియలు చూపుచున్నవి. The question comes, Babylonian Empire, Medo-Persian Empire, Greek Empire, Roman Empire, these ruled so many years ago. What is its relevance to our time? ఈ యొక్క బబులోను, మాదియా పారసీక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు ఎన్నో శతాబ్దాలకు ముందుగానే అవి గతించిపోయినవి. వాటిని ఈ దినాలలో చదువుకోవడానికి ఏం సంబంధం ఉన్నది? Now we will see how these winds apply to our times as well. ఈ గాలులు ఈ దినాలలో మనకు ఏ రీతిగా సంబంధపడుచున్నవి అనే కార్యాన్ని చూద్దాం. When the fourth beast came to power,
నాలుగవ మృగము అధికారముకు వచ్చినప్పుడు this fourth beast had a small horn coming up in its forehead. ఈ యొక్క నాలుగవ మృగము యొక్క తల మీద ఒక చిన్న కొమ్ము మొలుచుట చూచినాము. Read Daniel chapter 7 and verse 8. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వాక్యము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమునిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడి నోరును ఉండెను. I considered the horns, and behold, there came up among them another little horn, before whom there were 3 of the first horns plucked up by the roots. And behold, in this horn were eyes like the eyes of man, and a mouth speaking great things. Here, when the fourth beast rises up, a little horn emerges from this fourth beast. ఇక్కడ నాలుగవ మృగము లేవగానే ఆ యొక్క కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచెను. And there is a big description about this little horn in the verses below. ఈ యొక్క క్రింద ఉన్న వాక్యములలో ఈ చిన్న కొమ్మును గురించినటువంటి వివరణలు ఇవ్వబడినవి. It's going to come into great power. అది ఒక గొప్ప అధికారం శక్తిలోనికి రాబోచున్నది. It represents a particular man. ఒక గుర్తింపబడిన మనుష్యుని ఇది సూచించుచున్నది. It is in fact the coming world dictator whom we call the beast or the antichrist. నిజానికి చెప్పినట్లయితే ఈ యొక్క లోకాన్ని ఏలుబడి చేయ నిమిత్తమై రాబోచున్నటువంటి క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు అన్నటువంటి ఒక ఆ యొక్క వ్యక్తిని చూపుచున్నది. So this antichrist has not yet come to power. ఈ యొక్క అంత్యక్రీస్తు ఇంకను అధికారంలోనికి రాలేదు. He is going to come to power shortly. అతి త్వరలోనే వీడు అధికారానికి రాబోతున్నాడు. What we note here is this beast and these horns are as a result of the 4 winds striving together on the sea. కావున ఈ మృగమును ఈ చిన్న కొమ్ము అనునవి ఆ యొక్క 4 దిశల నుండి వీచినటువంటి ఆ గాలుల యొక్క ఫలితముగానే కనబడి ఉన్నది. From this we understand, దీని నుండి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? just like the 4 winds of heaven caused the 4 empires to rise up in yesteryears, ఈ యొక్క గత శతాబ్దములలో ప్రాచీన కాలములలో ఈ 4 గాలులు వీచగా ఏ విధముగా 4 సామ్రాజ్యములు ఉద్భవించి ఉన్నవో, this little horn is also going to rise up in our days as a result of this heavenly activity. ఈ యొక్క పరలోక క్రియల మూలముగా ఈ యొక్క పరలోకం నుండి వీచిన ఈ గాలుల మూలముగా ఇటువంటి 4వ మృగమన్నది ఇది లేచున్నదిగా కనబడుచున్నది. So which means we are going to see a lot of invisible but supernatural activity on this planet earth, and it's going to give rise to the antichrist regime or the rule. ఇదే భూమి మీద అంత్యక్రీస్తు యొక్క పరిపాలన చోటు చేసుకునే నిమిత్తముగాను దానికి మార్గములు తెరుచు విధముగాను అదృశ్యముగాను ప్రకృతికి అతీతమైన శక్తి కలిగినటువంటి అనేక క్రియలు ఈ భూమి మీద చోటు చేసుకొనబోచున్నవి. From this we understand that in these last days evil forces are going to work more vehemently than before, and heavenly forces are also going to work more vehemently than before. ఈ విధముగా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క దినములలో దుష్ట శక్తులు అధిక తీవ్రముగా క్రియ చేయను, అదే సమయంలో పరలోక శక్తుల యొక్క క్రియలు కూడా అధిక తీవ్రతగా కనపడును. So we are going to see all over the world how evil powers and heavenly powers are in full action in these end times. కావున ఇక అంత్య దినాలలో పరలోక శక్తులను పాతాళ లేనట్లయితే ఆ దుష్ట శక్తులు ఏ విధముగా తీవ్రముగా క్రియ చేయుచున్నవో మనం చూడబోచున్నాం. We may not be able to see angels and demons, but we will see the result of their working. మనము ఆ యొక్క అపవిత్ర శక్తులను లేక దూతలను మనం చూడబోవటలేదు, కానీ వాటి యొక్క క్రియల యొక్క ఫలితాలను మనం తేటతెల్లముగా చూడగలం. So we are going to analyze this particular verse in Daniel 7:2. ఈ విధముగా దానియేలు 7వ అధ్యాయం 2వ వాక్యమును ఈ విధముగా మనము విశ్లేషించవచ్చు. When you read that verse, ఈ యొక్క వాక్యం మనం చదువుచున్నప్పుడు there's one thing to note here. అక్కడ మనం గుర్తించవలసిన ఒక కార్యము, Daniel saw that the 4 winds of heaven strove against the great sea. ఇక్కడ ఈ 4 గాలులు సముద్రము మీద విసిరి ఉన్నవి. Great sea. మహాసముద్రం మీద విసిరి ఉన్నవి. Please read that again. Daniel spake and said, I saw in my vision by night, and behold, the 4 winds of the heaven strove upon the great sea. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. In English and in other languages, the word great is used. ఆంగ్ల భాషలోను మిగిలిన ఇతర తర్జుమాలలోను
మహాసముద్రము అని రాయబడి ఉన్నది. Great Sea is a name, another name for Mediterranean Sea. ఈ యొక్క మహాసముద్రము అనగా అది మధ్యధార సముద్రమునకు వేరొక పేరై ఉన్నది. If you look at the map behind, మన వెనుక ఉన్న ఈ పటమును చూచినప్పుడు this is Israel. ఈ యొక్క చూపబడినది ఇజ్రాయెల్ దేశం. And the sea to the left of Israel is the Great Sea. ఇజ్రాయెల్ దేశమునకు ఎడమ ప్రక్కన ఉన్నది మధ్యధార సముద్రం. Here is, in this map, Israel is enlarged. ఇక్కడ ఈ యొక్క పటములో ఇజ్రాయెల్ దేశము అది పెద్దదిగా చేయబడినది. And this is the Mediterranean Sea or the Great Sea. ఈ యొక్క ఎడమ ప్రక్కన ఉన్నది మధ్యధార సముద్రము లేక మహాసముద్రము. Let's read a verse to prove it. దీనిని రుజువు చేయనిమిత్తమై ఒక వాక్యం చదువుకుందాం. Numbers chapter 34 and verse 6. సంఖ్యాకాండము 34వ అధ్యాయము 26వ వాక్యం. And the prince of the tribe of the children of Issachar, Paltiel, the son of Azan. Verse 6. 34. 6వ వాక్యం 34:6. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. And as for the western border, ye shall even have the great sea for a border. So here God is telling the Israelites, ఇక్కడ ఇక ఇశ్రాయేలు సరిహద్దులను చూచినప్పుడు for the western border you shall have the Great Sea. ఎడమ సరిహద్దు అనగా అది మహాసముద్రము. So that Mediterranean Sea in the Bible also is called the Great Sea. కావున మధ్యధార సముద్రమును బైబిల్ గ్రంథములో మహాసముద్రము అని కూడా పిలుచుచున్నారు. So in one sense, Daniel is an Israelite. He is watching a vision of the Great Sea, the four winds of heaven, striving upon the sea in his vicinity, in his neighborhood. దానియేలు ఒక ఇశ్రాయేలీయుడిగా ఉన్నాడు. అతడు ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో అతడు ఆ యొక్క ఇశ్రాయేలు దేశముకు సమీపముగా ఉన్నటువంటి ఆ యొక్క మహాసముద్రము మీద గాలులు విసురుట అతడు చూచి ఉన్నాడు. So what we are observing is that in these last days, in these end times, when the little horn is going to emerge in power, there's going to be a great disturbance in the Great Sea. కావున ఈ యొక్క అంత్య దినములలో ఈ యొక్క చిన్న కొమ్ము అన్నది ఈ యొక్క నియంత అనేవాడు ఏలుబడి చేయుటకు వచ్చే ఈ యొక్క దినములలో ఆ యొక్క సముద్రములో ఒక కల్లోలము సంభవించును. What Daniel saw centuries ago is being fulfilled in our days. దానియేలు ఎన్నో శతాబ్దాలకు ముందు చూచిన ఆ దర్శనము మన దినములలో నెరవేర్చబడబోచున్నది. Last year in the month of October, గత సంవత్సరము అక్టోబర్ నెలనందు a huge ship that is 1,000 feet long, it's the biggest aircraft carrier of the Russian Navy. It's called Admiral Kuznetsov. రష్యా దేశం యొక్క రక్షణ శాఖకు చెందినటువంటి దాదాపు 1000 అడుగుల పొడవున్నటువంటి ఒక యుద్ధ నౌక, దాని యొక్క పేరు క్రూజ్నెట్సావ్. It came to this Mediterranean Sea. ఈ యొక్క మధ్యధార సముద్రముకు అది వచ్చినది. If you look at this map, this is Russia. ఈ యొక్క మ్యాప్ను చూసినప్పుడు పటాన్ని చూసినప్పుడు చూపబడుచున్నది రష్యా. The Mediterranean Sea is here. మధ్యధార సముద్రం ఇక్కడ ఉంది. Just imagine one ship coming there and coming all the way and coming into the sea. ఒక యుద్ధ నౌకనున్నది ఎంతో దూరం సముద్రంలో ప్రయాణం చేసి నీటి గుండా ప్రయాణం చేసి మధ్యధార సముద్రానికి వచ్చినది. Now many Russian ships are there in the Mediterranean Sea. ఇప్పుడు అనేక యుద్ధ నౌకలు ఆ యొక్క మధ్యధార సముద్రంలో ఉన్నాయి. There are also American ships in the Mediterranean Sea. అదే సమయంలో మధ్యధార సముద్రంలో అమెరికా దేశానికి చెందిన యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. This is America. ఇది అమెరికా. This is Mediterranean Sea. ఇక్కడ చూపబడినది మధ్యధార సముద్రం. Why should ships from here flow all the way there and come there and be stationed here? ఎక్కడో ఉన్న అమెరికా దేశంలో నుండి నీటి గుండా అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి మధ్యధార సముద్రానికి ఎందుకు వారి యుద్ధ నౌకలు రావాలి? This is China. ఇది చైనా దేశం. Recently Chinese ships also came all the way and came into the sea now. సమీప కాలంలో చైనా దేశానికి చెందిన యుద్ధ నౌకలు కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి ఈ యొక్క మధ్యధార సముద్రానికి వచ్చి చేరుకున్నాయి. This is UK. ఇది యూకే దేశం, United Kingdom. యునైటెడ్ కింగ్డమ్. The Royal Navy ships from UK, they also sailed and came and they are inside here now. ఈ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి రాజకుటుంబానికి చెందినటువంటి ఆ యుద్ధ నౌకలు ఉన్నవి ఈ యొక్క ఇంత దూరం ప్రయాణం చేసి ఇవి కూడా మధ్యధార సముద్రానికి చేరుకున్నాయి. So it's a war scene that you see there. ఈ యొక్క యుద్ధ నౌకలని చేరుకోవడం చూస్తుంటే అక్కడ యుద్ధ పరిస్థితులు కనబడుతున్నాయి. We all know about the war that is going on in Syria now. ఇప్పుడు సిరియా దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించి మనకు బాగా తెలుసును. This is Syria.
ఇక్కడ చూపబడినది సిరియా. This is Israel. ఇది ఇజ్రాయెల్ దేశం. So just north of Israel is Syria. ఇస్రాయెల్ దేశం యొక్క ఉత్తర దిక్కున సిరియా ఉన్నది. This is where all those ships are. ఈ యొక్క ప్రాంతంలోనే ఆ యొక్క యుద్ధ నౌకలన్నీ ఉన్నాయి. So just like Daniel saw centuries ago about the four winds of heaven all striving on the great sea, it's happening just like that now. Ships from different countries, world powers, the big ships are there now in the great sea. ఎన్నో శతాబ్దాలకు ముందుగా దానియేలు తన దర్శనంలో చూచినటువంటి ఆ నలు దిశల నుండి గాలులు విసరి ఆ యొక్క మహాసముద్రం మీద విసరినట్లుగా ఈ యొక్క దినములలో ఎన్నో దిశల నుండి ఈ యొక్క యుద్ధ విమానాలు ఆ యుద్ధ నౌకలున్నవి ఆ యొక్క మధ్యధార సముద్రానికి ఈ మహాసముద్రంలోనికి వచ్చుచున్నవి. Although Syria is in trouble now, ఇప్పుడు సిరియా దేశము ఒక ప్రమాదంలో ఉన్నప్పటికీ the actual trouble is not Syria. కానీ అసలైన సమస్య సిరియా దేశం కాదు. The actual trouble is the country in which this Daniel lived. కానీ అసలైన సమస్య అన్నది ఈ యొక్క దానియేలు జీవించిన ఈ దేశమే. That is Israel. అదే ఇశ్రాయేలు. The Bible says that this Israel is going to become a big trouble is going to cause big trouble in the last days, not just to that area, to the whole world. అంత్య దినములలో ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం అన్నది ఏదో తాను ఉన్న ప్రాంతములోనే అది ఒక సమస్యగా మారటం కాదు కానీ సర్వలోకమునకు అది ఒక సమస్యగా మార్చబడునని వాక్యం చెప్పుచున్నది. In a short while I'm going to show you how small Israel is. కొద్దిసేపట్లోగా ఇశ్రాయేల్ దేశము ఎంత చిన్నదో మీకు చూపబోతున్నాను. But this small country is troubling the whole world. ఈ యొక్క చిన్న దేశము లోకానికి అంతటికి ఒక సమస్యగా ఉన్నది. In the Bible, Israel is a very important country. బైబిల్ గ్రంథమునందు ఇశ్రాయేలు దేశము ఒక ముఖ్యమైన దేశం. Why is it that small country which the Bible chose has become a big, very important country in the world today? బైబిల్ గ్రంథము ఎన్నుకున్నటువంటి ఈ యొక్క చిన్న దేశము, బైబిల్ గ్రంథంలో ముఖ్యముగా ఉన్న ఈ చిన్న దేశము ఎందుకు ఈ దినములలో ఈ లోకములో ఒక ముఖ్యమైన దేశముగా మార్చబడినది? You look at this world map. ఈ యొక్క భూపటం చూచినప్పుడు This is India. ఇది ఇండియా దేశం. Israel is here. You can't even see it. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని చూడలేం. If you look at the big world maps, Israel will be a small dot there. పెద్ద ప్రపంచ పటాలు చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏదో ఒక చిన్న చుక్క వలె ఉంటుంది. But the small dot is a big problem today. ఒక చిన్న చుక్క వలె ఉన్న దేశము లోకానికి పెద్ద సమస్యగా ఉంది. We are going to see how it is a big problem and how that big problem relates to us. ఈ పెద్ద సమస్య ఏ రీతిగా ఉన్నది, ఆ యొక్క పెద్ద సమస్య మనకు ఏ రీతిగా సంబంధపడుతున్నదో చూడబోతున్నాం. On the first day we saw about the doomsday clock. మొదటి దినమందు వినాశ దినపు గడియారం చూసినాం. A clock framed by scientists telling us how near we are to the end of the world. శాస్త్రజ్ఞుల మూలముగా రూపించబడినటువంటి ఈ యొక్క గడియారం మూలముగా మనము ఎంత ఆ యొక్క వినాశ దినానికి ఎంత సమీపముగా ఉన్నామో చూపబడుచున్నది. For us Christians, Israel is a clock. మన క్రైస్తవులమైన మనకు ఇశ్రాయేల్ దేశమే ఒక గడియారం వంటిది. What happens in Israel will happen to us also about the same time in a spiritual way. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశమునకు ఏదైతే అక్షరానుసారముగా జరుగునో అటువంటి కార్యములే మనకు క్రైస్తవులమైన మనకు జరుగును, కానీ ఆత్మీయ రీతిగా. Our Bible is divided into two parts, Old Testament, New Testament. మన యొక్క పరిశుద్ధ గ్రంథము రెండుగా విభజింపబడినది, పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం. Old Testament focuses on Israel, New Testament focuses on Christianity. పాత నిబంధన గ్రంథము ఇశ్రాయేలీయుల వారి మీద కేంద్రీకరించబడినది, క్రొత్త నిబంధన గ్రంథము క్రైస్తవుల మీద కేంద్రీకరించబడినది. Old Testament serves as a shadow, New Testament is the reality. పాత నిబంధన గ్రంథము ఛాయగాను, క్రొత్త నిబంధన గ్రంథము అసలుగాను కనబడుచున్నది. From the shadow Israel we can find out a lot about the reality Christianity. ఛాయగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము నుండి అసలుగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద ప్రభావితం చూపబోయే కార్యాలు చూడగలం. Satan hates both Jews and Christians because God dealt with the Jews and is dealing with the Christians. సాతాను ఇశ్రాయేలీయులను క్రైస్తవులను ఇరువున్ని ద్వేషించువాడిగా కనపడుచున్నాడు. ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలీయులతోనూ క్రైస్తవులతోనూ తన యొక్క బిడ్డలతోనూ ఆయన వ్యవహారం నేర్పుచున్నాడు. So in the Old Testament Jews, in the New Testament Christians, పాత నిబంధన కాలంలోని యూదులు, కొత్త నిబంధన కాలంలోని క్రైస్తవులు, when the world dictator comes to power, ఈ యొక్క లోక నియంత అధికారంలోనికి వచ్చినప్పుడు he is going to exterminate all Christians.
క్రైస్తవులందరినీ వాడు బహిష్కరించును. He's going to rule for 7 years. 7 సంవత్సరాలు ఏలుబడి చేయును. By the end of the first 3.5 years, ఈ యొక్క మొదటి 3.5 సంవత్సరం కాలాంతము వరకు, now we are all sitting here, maybe 2,000, 3,000 of us. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 2,000, 3,000 మంది కూర్చున్నాం అనుకోండి. At the end of the first 3.5 years of the Antichrist's rule, ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలన యొక్క మొదటి 3.5 సంవత్సరం యొక్క అంతములోగా none of you is going to be here. మీలో ఎవరు ఇక్కడ ఉండరు. There will be no Christians on this planet earth. భూగ్రహము మీద క్రైస్తవులు అనేవారే ఉండరు. Why? ఎందుకు? One group of Christians will go when Jesus comes. యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్రైస్తవులలో ఒక గుంపు వారు ఎత్తబడుదురు. They will disappear from the earth. ఈ భూమి నుండి వారు అదృశ్యమగుదురు. Second group of Christians, they will be left behind, but they will die as martyrs under the hand of the Antichrist. క్రైస్తవులలోని రెండవ గుంపు వారైన వారు రాకడలో చేయి వదిలిపెట్టబడి అంత్యక్రీస్తు మూలముగా వారు హతసాక్షులుగా మరణించువారు. They will also die. They will cease to live on this earth. వారు కూడా మరణించుదురు, భూమి నుండి వారు కనుమరుగుదురు. A third group of Christians, క్రైస్తవులలోని మూడవ గుంపు వారు, they will want to save their skin or their lives, and they will take the mark of the beast and join with the Antichrist. వారు తమ యొక్క ప్రాణమును దక్కించుకొని నిమిత్తమై, తమ యొక్క శరీరాన్ని బాగుగా చూసుకొని నిమిత్తమై వారు తమ యొక్క మృగము యొక్క ముద్రను ధరించుకున్న వారై సంపూర్ణముగా అంత్యక్రీస్తు యొక్క చెప్పు చేతిలోనికి వెళ్ళిపోదురు. They will stop becoming Christians. వారు క్రైస్తవులుగా ఉండుటయే ఆగిపోవుదురు. So at the end there will be no Christians by the end of the first half of the tribulation period or the rule of the Antichrist. కావున అంత్యక్రీస్తు పరిపాలన యొక్క 7 సంవత్సరంలోని మొదటి 3.5 సంవత్సరం యొక్క కాలాంతములోగా ఈ భూగ్రహం మీద క్రైస్తవులు అనేవారే ఉండరు. I'm telling you again. మరొకసారి చెప్తున్నాను, very soon there will be no Christians on this planet earth. అతి త్వరలోనే ఈ భూగ్రహము మీద క్రైస్తవులు అనేవారే ఉండరు. You will not be here. మీరు ఇక్కడ ఉండరు. Then where are you going to be? మీరు ఎక్కడ ఉండబోతున్నారు? You have to answer that question. ఆ ప్రశ్నకు మీరే జవాబు చెప్పుకోవాలి. It's to so that you might be in the right place that we are conducting these meetings. మీరు సరైన స్థానంలో ఉండు నిమిత్తముగానే ఈ కూటాలు జరిపిస్తున్నాం. You should not die as martyrs, nor should you fall into the hands of the Antichrist. We all should fly away when Jesus comes. That's why we are holding these meetings. మీరు హతసాక్షులుగా మరణించకూడదు. మూడవ గుంపు వారైనటువంటి ముద్రను వేయించుకొని క్రైస్తవులుగానే ఉండము అని చెప్పుకొని మారిపోయేటటువంటి ఆ గుంపు వారిగా ఉండకూడదని చెప్పి మేము ఇటువంటి కూటాలు జరిపిస్తున్నాం. So in the first half of the Antichrist reign, all Christians will be exterminated. In the second half of the Antichrist reign, all Jews will be exterminated except for a small group, 1,44,000 Jews. అంత్యక్రీస్తు పరిపాలనలోని మొదటి అర్ధ భాగము యొక్క అంతమునకు భూమి మీద క్రైస్తవులనే వాళ్ళే ఉండరు. రెండవ అర్ధ భాగము యొక్క అంతమునకు భూమి మీద యూదులనే వారే ఉండరు. అందరూ సమూల నాశనం కాబడుదురు. So look at the plan of the Antichrist. ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క పన్నాగం చూడండి. He wants to get rid of Jews and Christians. వాడు క్రైస్తవులను యూదులను వదిలించుకోవాలని చూచును. There's one thing. ఇది ఒక కార్యం. Jews are located in one place. యూదులు ఒక్క స్థలములో వారు జీవించుచున్నారు. They have a national ID. వారికి జాతీయత గుర్తింపు ఉన్నది. But Christians are all over the world. క్రైస్తవులు లోకమంతటా ఉన్నారు. So the same spirit that attacks Israel will attack Christians also. యూదుల మీద దాడి చేసేటటువంటి అదే ఆత్మలు లోకమంతటా ఉన్న క్రైస్తవుల మీద కూడా దాడి చేయును. So when we study the pattern in which Israel is affected, the same behavior you can see will work against Christians also. యూదుల మీద దాడి చేయబోయే ఆ విధానమును మనం చూచినప్పుడు అదే విధానము మూలముగా క్రైస్తవుల మీద కూడా దాడులు జరుగును. That's why we are going to study Israel now and see how they are being affected, and from that we will understand how we will be affected also. కావున యూదులు ఈ దాడుల మూలముగా ఏ విధముగా వారు బాధలకు గురి అగుదురో లేక ప్రభావితమగుదురో, ఆ దాడుల మూలముగా వాటి ఫలితాల మూలముగా క్రైస్తవులమైన మనము ఎటువంటి ఫలితాలను అనుభవించుదామో చూడబోతున్నాం. So today we are going to study the last days using Israel as a clock. కావున ఈ దినమందు యూదులు అను వారిని క్రైస్తవులమైన మన యొక్క గడియారముగా ఉపయోగించుకొని మనం ఈ అంత్య దినాలలోని కార్యములు నేర్చుకొనబోతున్నాం. We are going to study Israel in 3 ways.
ఇశ్రాయేలీలను మూడు విధాలుగా మనం చూడబోతున్నాం. Study literal Israel and then understand how spiritual Israel or the church or Christians will be affected. అక్షరానుసారమైన ఇశ్రాయేలీలను గురించి మనము చదివిన వారముగా ఉండి నేర్చుకొనొచ్చు. అటు తర్వాత ఆత్మీయ ఇశ్రాయేలీలం అది అనగా సంఘము ఏ విధముగా ఉండబోతున్నదో మనం నేర్చుకొనబోతున్నాం. The first point. మొదటి అంశం, Now when you come to this map, ఈ యొక్క పటముకు వచ్చినప్పుడు this is Israel. ఇది ఇశ్రాయేల్ దేశం. Now I'm going to tell you some things. మీకు కొన్ని కార్యాలు చెప్పబోతున్నాను. I told you of many ships that are in the Mediterranean Sea. మధ్యధరా సముద్రములో అనేక యుద్ధ నౌకలు ఉన్నట్లుగా చెప్పి ఉన్నాను. Chinese naval ships, American naval ships, Russian naval ships, British naval ships, they're all here. అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండ్ ఈ విధముగా అనేక అగ్రరాజ్యాల యొక్క యుద్ధ నౌకలు ఇక్కడ ఉన్నాయి. Syria is an enemy of Israel. సిరియా దేశము ఇశ్రాయేల్ వారికి ఒక శత్రువు వంటిది. Syrian army has posted some of its people here. ఈ యొక్క సిరియా దేశం అనేది తన యొక్క కొద్ది మందిని ఈ యొక్క స్థానంలో ఉంచి ఉన్నది. There are mountains here. ఇక్కడ పర్వతాలు ఉన్నాయి. It's called the Golan Heights. అది గోలన్ పర్వతాలు. It's these mountains are there in the Bible also in Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో ఈ యొక్క పర్వతాల గురించి ఉన్నది. Now the Syrians have their posts there on that mountain. ఈ యొక్క సిరియా దేశము తమ యొక్క వారిని అక్కడ నిలబెట్టి ఉన్నది. Not only that, అంత మాత్రమే కాక this is Iran. ఇది ఇరాన్ దేశము. Many an army, a battalion of Iran, they have moved to Syria and they are in the southern part of Syria facing Israel. ఈ యొక్క ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక యుద్ధ సైనికుల పటాలం అన్నది అది సిరియా దేశముకు వెళ్ళి ఆ యొక్క సిరియా దేశంలో నుండి అది ఇశ్రాయేలు దేశము పక్కగా తమ యొక్క పటాలను తన యొక్క సైన్యమును త్రిప్పి నిలబడి ఉన్నది. Not only that, అంత మాత్రమే కాక this is Israel. ఇది ఇశ్రాయేలు దేశము. And on the north of Israel, this is Syria, here is Lebanon. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం యొక్క ఉత్తర దిక్కున ఇది లెబానాన్ దేశము. In the southern part of Lebanon, లెబానాన్ దేశం యొక్క దక్షిణ దిక్కునందు there is a terrorist group called Hezbollah. హెస్బొల్లా అనేటువంటి ఒక తీవ్రవాద బృందం ఉన్నది. They have thousands of missiles all facing Israel. ఆ యొక్క తీవ్రవాద ముఠా దగ్గర వందల కొద్ది మిసైల్ క్షిపణులు ఇశ్రాయేల్ దేశం పైనే ఎక్కుపెట్టి కనబడుచున్నాయి. Here is a small strip. ఇక్కడ ఒక చిన్న ఒక అఖాతం వలె ఉన్నది. It's called the Gaza Strip. ఇది గాజా అని చెప్పబడుచున్నది. Gaza is in the Bible. గాజా అను ఆ యొక్క ప్రాంతం కూడా బైబిల్ నందున్నది. Here is a terrorist group called the Hamas. ఈ యొక్క గాజా ప్రాంతంలో హమాస్ అనున్నటువంటి ఒక తీవ్రవాదులు ఉన్నారు. They are enemies of Israel. వారు కూడా ఇశ్రాయేలీయులకు శత్రువులే. So now just see what all is around Israel. ఇశ్రాయేలుకు వారి చుట్టూ ఏమున్నాయో ఇప్పుడు చూడండి. There are Chinese ships, చైనా యుద్ధ విమానాలు, American ships, అమెరికా యుద్ధ నౌకలు, British ships, బ్రిటిష్ వారి యొక్క యుద్ధ నౌకలు, Russian ships, రష్యా యుద్ధ నౌకలు, a terrorist group called Hezbollah, హెజ్బొల్లా తీవ్రవాదులు, a terrorist group called Hamas, హమాస్ తీవ్రవాదులు, an Iranian battalion, ఇరాన్ యుద్ధ పటాలము, Syrian army, సిరియా దేశపు సైన్యము, all surrounding Israel. ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క చుట్టూ ఆవరించి ఉన్నాయి. Just imagine if China, Pakistan, Nepal, Bangladesh, Burma, Sri Lanka, all around India, all pointed the guns at India, how we live. ఉదాహరణకు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి చైనా, నేపాల్, టిబెట్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాలన్నీ భారతదేశం వైపుగానే తన యొక్క యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, క్షిపణులు ఎక్కుపెట్టినట్లయితే ఏ రీతిగా ఉండును? That is how Israel is. ఆ రీతిగానే ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ఉన్నది. Now I'm going to show you a verse in the Bible. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మీకు చూపబోతున్నాను. When you read that verse, you'll get a shock. ఆ వాక్యం చదవగానే మీరు దిగ్భ్రాంతికి లోనవుతారు. How accurate the Bible is. బైబిల్ గ్రంథము ఎంత ఖచ్చితంగా ఉన్నదో. It's a prophecy that Jesus made. యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రవచనము. Luke chapter 21 and verse 20. లూకా సువార్త 21:20. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును. లూకా సువార్త 21:20. And when ye shall see Jerusalem compassed with armies, then know that the desolation thereof is nigh. యెరూషలేము దండ్ల చేత చుట్టుబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి. Did you read that verse? ఆ వాక్యాన్ని మీరు బాగా చదివారా? What a terrible verse that is. ఎంతటి భయంకరమైన వాక్యం చూడండి. Jesus is saying, when you see Jerusalem surrounded by armies,
యేసుక్రీస్తే చెప్పుచున్నాడు, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు remember that the desolation of Israel is near. దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి. What is the desolation of Jerusalem? యెరూషలేము యొక్క నాశనం ఏంటి? I told you the Antichrist is going to exterminate Jews. నేను చెప్పినాను, అంత్యక్రీస్తు అనేవాడు ఇశ్రాయేలును సమూల నాశనం చేయును. That is during the second half of the Antichrist reign. అది అంత్యక్రీస్తు పరిపాలన యొక్క రెండవ అర్ధ భాగములో. So when Jesus said, when you see Jerusalem surrounded by armies, remember its desolation is near. Jesus did not say my coming is near. He said the desolation of Jerusalem is near. యేసుక్రీస్తు ఏం చెప్పుచున్నాడంటే, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమైనది అని చెప్పినాడు, కానీ నా రాకడ సమీపమైనది అని చెప్పలేదు. What does that mean? దాని అర్థం ఏంటి? 3.5 years before that desolation Jesus will come. ఆ యొక్క నాశనం యొక్క 3.5 సంవత్సరములకు ముందుగానే యేసు వచ్చును. So imagine how near the coming of Jesus is. కావున ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడ ఎంత సమీపముగా ఉన్నదో చూడుడి. What has never happened in history is happening now in our times. Jerusalem is surrounded by armies like never before. చరిత్రలో ఇంతవరకు చోటు చేసుకొని కార్యమనున్నది మన దినములలో ఇప్పుడు జరుగుచున్నది. అది యెరూషలేము దండ్ల చేత సైన్యము చేత చుట్టబడుచున్నది. Now Israel is like a clock. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక గడియారం అనుకుంటున్నా. When this is happening to Israel, how does it happen? What will happen to us? ఇశ్రాయేలు వారికి ఈ విధముగా జరుగుచున్నది అన్నప్పుడు మనకేం జరుగును? The same thing will happen to the church of God spiritually. అదే విధముగా దేవుని యొక్క సంఘముకు సంభవించును. Because the same spirits are at work. అదే ఆత్మలు క్రియ చేయుచున్నవి. Read Micah chapter 4 and verse 11. మీకా 4:11. Now also many nations are gathered against thee that say, let her be defiled and let her eye look upon Zion. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడిన గాక అని చెప్పుకొనుచు అన్ని జనులు అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు. Praise. Here is a prophecy that is speaking about literal Israel and God's church. ఇక్కడ ఒక ప్రవచన వాక్యం చదువుచున్నాం. అది అక్షరానుసారమైన ఇశ్రాయేలుల గుర్చియు సంఘమును గుర్చియు చెప్పబడుచున్నది. Let Zion be defiled. సియోను అపవిత్రపరచబడును గాక. Zion represents Israel and also God's church. సియోను అనగా ఇశ్రాయేలీయులను దేవుని సంఘాన్ని చూపుచున్నది. Many nations are gathered around you and against you. అనేక జాతులు అనేక జనములు ఈ విధంగా సమకూడి ఉన్నవి. In these days, the Christian world, the church has come under heavy gunfire from the spiritual enemy. ఈ యొక్క దినాలలో సంఘం అనున్నది ఆత్మీయ శత్రువు యొక్క అనేక దాడుల మూలముగా చుట్టబడి ఉన్నది. We are being surrounded by spiritual enemies, hosts of demons that want the church destroyed, and all of us are sleeping. అపవిత్రాత్మ సమూహములు అనేక దయ్యపు శక్తులున్నవి సంఘము చుట్టూ ఆవరించిన ఈ యొక్క దినములలో మనమైతే నిద్రపోతూ ఉన్నాము. If you turn to Psalm 75, 75వ కీర్తన and read 74, Psalm 74 and verse 4. 74వ కీర్తన 4వ వాక్యం. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములను తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. Thine enemies roar in the midst of their congregations, they set up their ensigns for signs. Here we see some enemies coming inside the congregation, planting flags and saying, this congregation belongs to us. ఈ యొక్క వాక్యములో చదువుచున్నాము, కొంతమంది శత్రువులను వారు దేవుని సమాజములోనికి వచ్చి ప్రత్యక్ష గుడారములోనికి వచ్చి వారు తమ యొక్క జయ ధ్వజములు నాటి ఇది మాది అంటున్నారు. So many churches are becoming deceived. ఈ యొక్క దినాలలో అనేక సంఘములు వంచింపబడుచున్నవి. So many churches are becoming corrupt. అనేక సంఘములు అపవిత్రపరచబడుచున్నవి. But somehow churches are running. We are all going to some church and we are worshiping. What is the condition of our church? కానీ ఏదో విధంగా సంఘాలు జరిపిస్తున్నారు, జనాలు సంఘాలకు వెళ్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, కానీ సంఘం యొక్క స్థితిగతులు ఏమిటి? There is a pastor. His name is Manfred Cole. మ్యాన్ఫ్రెడ్ కోల్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. I'm right, he's a German. అతడు జర్మనీ దేశస్థుడు అనుకుంటున్నాను. He's gone all over the world. అతడు లోకమంతా చుట్టాడు. And he's come to India about 100 times. ఇండియా కూడా ఒక 100 సార్లు వచ్చింటాడు అనుకుంటున్నాను. You know what he said? అతడు ఏమన్నాడు? The most corrupt churches in the world are in India, he said. లోకములోనే అపవిత్రపరచబడిన క్రైస్తవులు ఎక్కడున్నారంటే వారు ఇండియాలో ఉన్నారు.
So, whatever he said, whether it is true or not, we must understand that we are all in the middle of a battlefield. అతడు చెప్పింది నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ నిజమైన కార్యం ఒకటి ఉన్నది. ఈ దినాలలో మనం యుద్ధ రంగములోని మధ్యలో ఉన్నాము. Our enemy is invisible. మన శత్రువు అదృశ్యుడు. He attacks very cunningly. వంచనతో మన మీద దాడి చేయును. That's why we have to be very wise spiritually and discern those powers. కావున ఆత్మీయముగా మనం చాలా జ్ఞానులుగా ఉండి ఆ యొక్క కార్యములను వివేచించు వారముగా ఉండాలి. The devil will make us think nothing is happening while he is damaging us. మనలను మనకు అపాయము నష్టము కలిగించుచున్న అదే సమయంలో ఏమీ కలగట్లేదు, ఏమీ జరగలేదులే అనే విధంగా మనకు తోచు చేయును. A few weeks ago I read a saying. కొన్ని వారములకు ముందుగా ఈ విధముగా ఒక కార్యం చదివి ఉన్నాను. Satan does not attack churches, he joins them. సాతానను వాడు సంఘముల మీద దాడి చేయడు గాని వాళ్ళతో కలిసిపోతాడు. He'll go and sit inside as a member and he'll divide everybody. సంఘములో ఒక సభ్యుని వలె లోనికి వెళ్ళి కూర్చుంటాడు, ఉన్న వాళ్ళను విడదీస్తాడు. He is a very good actor. He knows how to lie, how to deceive, how to convince. భయంకరమైన నటికుడు. ఏ విధముగా మోసగించాలో, ఏ విధముగా అబద్ధమాడాలో, ఏ విధంగా విడదీయాలో బాగా నటించేవాడు. Many churches have come under this spiritual attack. ఈ విధముగా అనేక సంఘములు ఈ ఆత్మీయ దాడులకు లోనగుచున్నవి. We'll see a little of this later on. ఈ యొక్క కార్యముల గురించి కొద్దిసేపు తర్వాత చూద్దాం. But we have to be very careful, very vigilant, because many churches have already been destroyed. అనేక సంఘములు ఇప్పటికే పాడైపోయిన ఈ దినములలో మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. I don't want to name churches or criticize churches, but there are many churches which have fallen into the hands of the Antichrist. నేను అటువంటి సంఘాల పేర్లు చెప్పగోరటలేదు, వారిని నేను విమర్శించగోరటలేదు, కానీ అనేక సంఘములు అవి పాపములోను వాని చేతులలో శత్రువు చేతిలో పడిపోయి ఉన్నవి. Many famous popular pastors who are renowned all over the world, some of them have started to fall. లోకములోనే ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక పాస్టర్లు వారు ఇప్పుడు పడిపోవచ్చున్నారు. But this is the time when Satan, by the swish of his tail, is dragging 1/3 of the stars of heaven and making them fall to the earth. తన యొక్క తోక మూలముగా ఆకాశ నక్షత్రంలోని 3వ వంతును తన యొక్క తోక మూలముగా లాగి పడవేసేటటువంటి కాలఘట్టంలోనికి వచ్చి ఉన్నాం. So we Christians must live very carefully, very wisely, otherwise we can come under the attack of the adversary. కావున క్రైస్తవులమైన మనము చాలా జాగ్రత్తగాను చాలా జ్ఞానముగాను ఉండాలి, లేనట్లయితే ఈ దాడులకు మనమును లోనవుతాం. I'll just prove it to you that we are under attack. మనము దాడికి లోనగుచున్నామని మీకు రుజువు చేయగోరుచున్నాము. How many of you personally or as a family or as a church realize that you are being resisted by the devil? మీరు అపవాది మూలముగా ఎదిరింపబడుతున్నారు అని మీ వ్యక్తిగతముగాను లేక ఒక కుటుంబముగాను ఒక సంఘముగాను అపవాది మీకు ఒక శత్రువుగా ఉంది అని ఎంతమంది గుర్తించుతున్నారు? Put up your hands. మీ చేతులు పైకెత్తండి. See, almost everyone has lifted up their hands. దాదాపు ప్రతి ఒక్కరు చేతులు ఎత్తారు. See, we are under the attack of the enemy. మనము అపవాది యొక్క దాడికి లోనగుచున్నాం. If I ask you one by one, what is your problem? Each one will have a different problem to say. ఒక్కొక్కరిని లేపి మీ సమస్య ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తారు. On one side, the Jezebel spirit is working. ఒక వైపుగా యెజబెలు ఆత్మక్రియ చేయుచున్నది. On the other hand, the fighting spirit is dividing husbands and wives. ఇంకొక వైపుగా భార్యాభర్తలను విభజించేటటువంటి కొట్లాట ఆత్మక్రియ చేయుచున్నది. On the other hand, some spirits are working against servants of God, making them fall. ఇంకొక వైపుగా దైవ సేవకులను పడద్రోయి నిమిత్తమై వారికి విరోధమైన కొన్ని ఆత్మలు క్రియ చేయుచున్నవి. On the other hand, the spirit of materialism, that means worldly mindedness, is attacking so many churches. లౌకిక మనస్సును అనేక సంఘములలో లౌకిక మనసు చోటు చేసుకొనొచ్చు. వారు లోభత్వముతో నింపబడిన వారిగా కనబడుచున్నారు. So many ways the church is coming under attack. ఈ విధముగా సంఘము అనేక శత్రుశక్తుల దాడులకు లోనగుచున్నది. So we must live very carefully. కావున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Just like Israel is surrounded by armies, we are being surrounded by armies. ఏ విధముగా ఇశ్రాయేలీలు సైన్యముల చేత చుట్టబడి ఉన్నారో మనమును శత్రువుల చేత చుట్టబడి ఉన్నాం. The winds of heaven are blowing. ఆకాశపు గాలులు విసురుచున్నవి. And we need to be very careful. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. The second way, we are going to see a second way in which we are going to see Israel as a clock. ఇశ్రాయేలు దేశమును ఒక గడియారముగా మనము చూచేటటువంటి రెండవ విధానం చూద్దాం. Today, many nations
want Israel divided into two. ఈ అనేక దేశములు ఈ దినాలలో ఇశ్రాయేలు దేశమును రెండుగా విభజించాలి అని అవి కోరుచున్నవి. In last January 2017, 2017వ సంవత్సరము జనవరి నెలలో there was a meeting in France. ఫ్రాన్స్ దేశం నందు ఒక సమావేశం జరిగింది. World leaders of 70 countries came together and met in France. ప్రపంచములోని 70 దేశముల దేశాధినేతలు ఆ యొక్క ఫ్రాన్స్ లో సమకూడారు. What is the topic? అంశం ఏంటి? They have to divide Israel into two. ఇజ్రాయెల్ దేశాన్ని రెండుగా విడదీయాలి. So just imagine 70 countries coming together just to discuss Israel. 70 దేశాధినేతలు ఫ్రాన్స్ దేశంలో ఏకముగా సమకూడి వాళ్ళంతా మాట్లాడుకున్న ఒకే ఒక కార్యం ఇజ్రాయెల్ను రెండుగా విడదీయడం. It's called the two-state policy. అది రెండు దేశముల విధానము. Read Zechariah chapter 12 జకరియా పుస్తకము 12వ అధ్యాయము and read verses 2 and 3. 2-3 వాక్యములు. There we read the Bible itself says in the last days Israel is going to become a big problem to the whole world. ఆ యొక్క వాక్యములోనే చెప్పబడుచున్నది అంత్య దినములలో ఇశ్రాయేలు దేశమన్నది లోకానికి ఒక పెద్ద సమస్యగా ఉండును. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనములను బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. Behold, I will make Jerusalem a cup of trembling unto all the people round about, when they shall be in the seas both against Judah and against Jerusalem. And in that day will I make Jerusalem a burdensome stone for all people. All that burden themselves with it shall be cut in pieces, though all the people of the earth be gathered together against it. Now listen. ఇప్పుడు ఆలకించండి. If you take Israel, ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటే it is smaller than half of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో సగము కంటే ఇజ్రాయెల్ దేశం చిన్నది. Just imagine, small country. Andhra Pradesh is a state. Israel is a country. The country of Israel is less than half of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, ఇజ్రాయెల్ దేశం ఒక దేశం. ఇజ్రాయెల్ ఒక దేశం, కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము ఆంధ్రప్రదేశ్లో సగము కంటే చిన్నది. That they want to divide into two. దానిని రెండుగా విడదీయాలనుకుంటున్నారు. So just imagine how small Israel will become. ఆ విధముగా విడదీసినప్పుడు ఎంత చిన్నదిగా ఇజ్రాయెల్ దేశం మారిపోతుంది. You take this Israel. ఈ యొక్క ఇజ్రాయెల్ తీసుకోండి. If a fighter plane travels from here and crosses Israel, ఈ యొక్క ఒక యుద్ధ విమానము ఈ అంచు నుండి ఇజ్రాయెల్ దేశంను దాటి వెళ్ళాలంటే it will cross Israel in 4 minutes. ఇజ్రాయెల్ దేశాన్ని 4 నిమిషాల్లో దాటేయచ్చు సులభంగా. So thin. అంత పలచనిది. That they want to divide into two now. ఈ విధముగా ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని రెండుగా విడదీయాలంటున్నారు. And how is this going to be divided? ఏ విధముగా ఇది విడదీయబోతున్నారు? They want some portions. That is, one portion should be given to Palestine, the remaining should be Israel. ఒక భాగము పాలస్తీనా వారికి, ఇంకొక భాగం ఇశ్రాయేలు వారికి. Now what is the problem? ఇక్కడ సమస్య ఏంటి? Israel is not only saying I won't give. ఇశ్రాయేలు వారు నేను ఇవ్వను అని చెప్పటం మాత్రమే కాక, it's also building houses and in that controversial area. ఆ యొక్క వివాదాత్మకమైనటువంటి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు వారు బాగా ఇల్లు కట్టుకుంటున్నారు. Just look at that what do you say, the funny aspect of that meeting I told you it had happened in January. 70 nations came to discuss Israel's two-state policy. ఆ యొక్క ఇశ్రాయేలు దేశము వారిని విడదీయాలి అని ఒకే ఒక కార్యం మీద మాట్లాడుకోవడానికి ఫ్రాన్స్ దేశంలో సమకూడినటువంటి 70 దేశాధినేతలు వారి మధ్యలో చోటు చేసుకున్నటువంటి ఒక హాస్యాత్మక కార్యం ఏంటంటే, in that meeting Israel was not there, Palestine also was not there. ఆ విధంగా 70 దేశాధినేతలు సమకూడారు, కానీ నవ్వుకునే కార్యం ఏంటంటే ఆ సమావేశంలో ఇజ్రాయెల్ దేశాధినేత లేడు, పాలస్తీనా దేశాధినేత లేడు. Israel was asking, what right do you have to come and divide my country when I am not sitting in the meeting? నేను ఆ సమావేశంలో లేనప్పుడు నా దేశాన్ని విడదీయాలి అని చర్చించడానికి మీకేం హక్కు ఉంది? So just imagine this small puny country which is smaller than half of Andhra Pradesh has become such a big problem for the world now. ఈ విధముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనే సగము కంటే చిన్నదిగా ఉన్న ఒక దేశము లోకమంతటికి ఒక సమస్యగా ఉంది అంటే ఆలోచించండి. Just imagine a third world war is going to start soon and the cause for it will be Israel. అతి త్వరలో
మూడవ మహాప్రపంచ యుద్ధం సంభవించబోచున్నది అని మనకందరికీ బాగా తెలుసు. దానికి కారణం ఎవరంటే ఇశ్రాయేలీలే. Now we are going to study this Israel, this problem of dividing Israel. ఈ యొక్క ఇశ్రాయేలీలను విడదీసే ఈ సమస్యను మన వైపుగా మనం చూసినప్పుడు, This where they want Israel to be divided into two. ఇశ్రాయేలు వారిని రెండుగా విడదీయాలి అంటున్నారు. In that portion that is going to Palestine, పాలస్తీనా వారికి వెళ్ళిపోయేటటువంటి ఈ యొక్క భాగములో they want three places that belong to Israel. ఇశ్రాయేలు వారికి చెందినటువంటి 3 ప్రాంతాలు వారికి కావాలంటున్నారు. Look at this map. ఈ యొక్క మ్యాప్ను చూడండి. What are the three places? ఆ యొక్క 3 స్థలాలు ఏంటి? Samaria should go to Palestine. సమరియా పాలస్తీనాకు వెళ్ళాలట. Judea should go to Palestine. యూదయ పాలస్తీనాకు వెళ్ళాలి. This is Jerusalem. యెరూషలేము, Half of Jerusalem, East Jerusalem, should go to Palestine. తూర్పు యెరూషలేము పాలస్తీనాకు వెళ్ళాలట. So Samaria, part of Jerusalem, Judea. సమరయ, యూదయ, యెరూషలేములోని అర్ధ భాగం. So they want that part to go to Palestine. ఈ యొక్క 3 భాగాలు పాలస్తీనాకు వెళ్ళాలనుకుంటున్నారు. In other words, see, we are not doing politics now. We are not supporting Israel. We are only using Israel as a clock to study our lives. ఈ విధంగా చెప్తున్నామని ఏదో రాజకీయాలు మాట్లాడుతున్నాం అనుకోవద్దు, లేకపోతే ఇశ్రాయేలు దేశం వారికి సపోర్ట్గా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. కానీ ఇశ్రాయేలు వారిని ఆత్మీయ గడియారముగా చేసుకొని మన జీవితాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. We are only trying to show how these winds of heaven are blowing without our knowledge. The supernatural activity is now controlling human beings and nations and leaders and doing certain things. ఏ విధముగా ఆకాశం నుండి విసిరినటువంటి ఈ గాలులు ప్రకృతికి అతీతమైనటువంటి అదృశ్యమైన శక్తులు కలిగి ఆ దినములలో ఈ యొక్క లోక దేశాధినేతల మధ్యలోనూ ఎటువంటి క్రియలు చేయుచున్నవో. Okay, I'm asking you a question now. నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేయించున్నాను. Can you tell me a verse in the New Testament where all these three names come in one verse? ఈ యొక్క 3 పేర్లు కలిగినటువంటి క్రొత్త నిబంధనలో ఒక వాక్యం ఎక్కడైనా ఉంటే చెప్పండి. Samaria, Jerusalem, Judea. సమరయ, యూదయ, యెరూషలేము. Very good. Acts 1:8. అపొస్తలుల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశంలో ఎందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. But ye shall receive power. After that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. Now we are using Judea as a clock. Sorry, Israel as a clock. ఇప్పుడు ఇశ్రాయేలు వారిని ఒక గడియారంగా మనం మాట్లాడుకుంటున్నాం. The enemy wants Jerusalem, Judea, Samaria. శత్రువులు యూదయ, యెరూషలేము, సమరయ కావాలంటున్నారు. So when you translate this spiritually, what do we understand? దీనిని ఆత్మీయముగా మార్చుకొని మనం మాట్లాడినట్లయితే ఏం చూపిస్తున్నది? What is this verse saying? ఈ వాక్యం ఏం చెప్తున్నది? When you receive the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు you shall be witnesses of me. మీరు నాకు సాక్షులై ఉందురు. You will witness for me in Jerusalem, Judea, Samaria and to the uttermost part of the earth. మీరు నాకు యూదయ, యెరూషలేము, సమరయ దేశములో భూ దిగంతముల వరకు సాక్షులుగా ఉందురు. Now the enemy wants these places. కానీ శత్రువు ఈ స్థలాలు కావాలంటున్నాడు. Spiritually, that means these spirits are going to work against the church, against the propagation of the gospel. ఆత్మీయముగా దీన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఇక దుష్ట ఆత్మలునవి సంఘముకు విరోధముగా క్రియ చేసి సువార్త ప్రకటించనీయకుండా ఇది ఆటంకము చేయబోచున్నవి. Slowly but surely the door of the gospel is closing. అతి మెల్లగాను కానీ అతి నిశ్చయముగాను సువార్త ద్వారములు మూయబడబోచున్నవి. All over the world, little by little, freedom to preach the gospel is reducing. లోకమంతటా అనేక దేశములలో సువార్త ప్రకటించు నిమిత్తమైన స్వేచ్ఛ తగ్గింపబడుచున్నది. Countries which were once called Christian countries are becoming less and less Christian. ఒకానొక దినములలో క్రైస్తవ దేశములుగా పిలువబడిన దేశాలు ఇప్పుడైతే ఆ దేశాలలో క్రైస్తవుల సంఖ్య తగ్గిపోవచ్చున్నది. In certain countries in the West, పాశ్చాత్య దేశాలలో, when you say West, all Western countries are Christian countries, but they are no more Christian countries. They were Christian countries. పాశ్చాత్య దేశాలు అంటే అవన్నీ పాశ్చాత్య దేశాలే, పశ్చిమ దేశాలే, అవన్నీ క్రైస్తవ దేశాలే అంటున్నాయి. కానీ ఇప్పుడు ఏవి కావు. If you go and say Jesus is the way, the truth and the life in those Western countries, ఇప్పుడు ఆ యొక్క పాశ్చాత్య దేశాలకు వెళ్ళి సువార్తగా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన సత్యము మార్గం అంటే they will say you are preaching hatred.
వాళ్ళు అంటున్నారు, నీవు పగను ద్వేషాన్ని బోధిస్తున్నావు. You know why? ఎందుకు? We are all one. మనమంతరం ఒక్కటే, All religions are the same. మతాలన్నీ ఒక్కటే. So why should you say Jesus is the way? You're dividing them. ఎందుకు మనం యేసునే బోధించాలి? విడదీస్తున్నారా? But the Bible says that. కానీ వాక్యం చెప్తున్నది. Actually, when you say all are the same, it sounds attractive, but it is not true. కానీ అందరూ ఒక్కటే అని చెప్పినప్పుడు వినడానికి చాలా చక్కగానే ఉంది, కానీ అది నిజం కాదు. It's a self-destructive statement. It destroys itself. అది ఆ యొక్క వాక్యం, ఆ యొక్క ప్రకటన అన్నది తనను తానే నాశనం చేసుకునేది. Today everybody is saying, everybody likes to say all religions are the same. ఈ యొక్క దినాలలో అందరూ చెప్పడానికి బాగా ఇష్టపడే ఒక కార్యము, అన్ని మతాలు ఒకటే అంటున్నారు. But it doesn't work. కానీ అది పని చేయదే. So if we come here and say, you know, the Bible says Jesus is the only way, there is no salvation outside Jesus. వాక్యము, బైబిల్ గ్రంథము ఆధారముగా ఇక్కడ నిలబడి మేము చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు మాత్రమే మార్గము, యేసుక్రీస్తు లేకుండా రక్షణ మార్గం లేదు అని మేము చెప్తున్నప్పుడు They'll get angry. వెంటనే వాళ్ళ కోపం వస్తుంది. We are trying to unite everyone together. What are you saying? Only Jesus is the way. మేమంతా కలిసి అందరిని ఏకం చేయాలని మేము ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తే మార్గం అంటున్నావు ఏంటి? Then we can ask them a question. వాళ్ళను ఈ విధంగా ఒక ప్రశ్న అడుగుదాం. You said all are the same, isn't it? అందరూ ఏకం అంటున్నారు, All నిజమే. religions are the same. అన్ని మతాలు ఒకటే అంటున్నారు. Then why don't you accept us also? Why are you against us? ఆ విధంగా అయితే మీరు మమ్మల్ని అంగీకరించాలి కదా, ఎందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నారు? Why are you accepting everybody except us? If everybody is acceptable, accept us also. మీరు అందరినీ అంగీకరిస్తున్నారు అన్నట్లయితే మమ్మల్ని అంగీకరించాలి కదా, ఎందుకు మమ్మల్ని ద్వేషించాలి? So how are they? See how they are destroying themselves. ఈ విధంగా వారు తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు చూడండి. So it won't work. ఇది పని చేయదు. So in that way today we can't preach the Bible today properly. కావున ఇట్టి పరిస్థితుల మధ్యలో బైబిల్ గ్రంథము సరైన రీతిలో ప్రకటించలేని స్థితులు. In some places in America, people say America is like, you know, a country which everybody looks up to. ఈ విధముగా అమెరికా దేశం అనగా ఈ యొక్క దినాల్లో ప్రతి వారి కన్నులు అమెరికా దేశం వైపు చూస్తున్నాయి. You can't stand in the streets and speak about Jesus freely. కానీ అమెరికా దేశంలో వీధులలో నిలబడి ధైర్యముగా యేసుక్రీస్తును ప్రకటించలేం. Not everywhere, in certain places. కొన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల కాదు. So these countries are becoming less and less Christians. ఈ విధముగా ఇట్టి దేశాలు క్రైస్తవుల సంఖ్య ఆ దేశాలలో కొద్దిగా తగ్గిపోవచ్చున్నది. In European countries, Islam is quickly growing. ఐరోపా దేశాలలో ముస్లిం మతము, మహమ్మదీయ మతము అతి వేగముగా పెరుగుచున్నది. So little by little the door of the gospel is closing. కొద్దిగా సువార్త ద్వారములు మూయబడుచున్నవి. We all know that North Korea is a big problematic place. మనము తెలుసును దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఒక సమస్యాత్మకమైన ప్రాంతమని. Do you know that's the country that is number 1 in persecuting Christians? ఆ యొక్క దేశం అన్నది క్రైస్తవులను చిత్రవద చేయుటలో మొదటి దేశంగా ఉన్నది. Today in North Korea there are about 70,000 Christians in prison. ఈ దినాల్లో ఉత్తర కొరియా దేశమునందు దాదాపు 70,000 మంది క్రైస్తవులు చెరసాలలో ఉన్నారు. They are not in prison for stealing or for cheating. They are in prison because they are Christians. మోసగించారనో దొంగిలించారనో వారు చెరసాల్లో వేయబడలేదు, జైళ్ళలో లేరు, కానీ వారు యేసుక్రీస్తును ప్రకటించినందుకు, క్రైస్తవులుగా ఉన్నందుకు చెరసాల్లో ఉన్నారు. Like that there are so many countries. ఈ విధముగా అనేక దేశాలు ఉన్నాయి. In North Korea, some parents are Christians. The children also don't know that, because they might go to school and by accident say, you know, my parents were praying together. Finished for them. ఉత్తర కొరియాలో కొంతమంది తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు. తల్లిదండ్రులు క్రైస్తవులు అనే మాట పిల్లలకు కూడా తెలియదు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి నోరు జారి మా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు, వారు కలిసి ప్రార్థన చేస్తున్నారంటే చాలు, అందరూ ఖాళీ. So they are so secret Christians that even their family doesn't know they are Christians. ఆ యొక్క క్రైస్తవులలో కుటుంబ సభ్యులలో క్రైస్తవులుగా ఉన్న వారి గురించి తక్కిన కుటుంబ సభ్యులకే తెలియదు. Countries, there are so many countries where so many thousands of Christians are very secret Christians. అనేక దేశాలలో వేల కొలది క్రైస్తవులు ఉన్నారు, కానీ వారు రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. So little by little, just like Judea, Samaria and Jerusalem are on the target of the enemy to be taken, in the same way spiritually these spirits are working against the spreading of the gospel. ఏ విధముగా శత్రువనువాడు యూదయ, సమరయ, యెరూషలేమును తనకు కావాలి అని అడుగుచున్నాడో, ఇటువంటి శత్రు శక్తులే సువార్త ప్రచారమునకు, సువార్త ప్రకటించకుండా ఆటంకం చేయుచున్నవి. But this is a war.
కానీ ఇది యుద్ధం. The four winds of heaven are not only bad winds, there are good winds blowing also. ఆకాశములోని యొక్క విసిరిన ఇక 4 గాలులు అవి చెడ్డ గాలులు మాత్రమే కాక మంచి గాలులు కూడా ఉన్నాయి. For example, in India and in China, the many are coming to know Jesus. ఉదాహరణకు భారతదేశంలోను చైనా దేశంలోను ఈ దినాలలో ఎంతో మంది క్రీస్తును తెలుసుకుంటున్నారు. In India, an average of 25,000 people are being saved every day. భారతదేశంలో సగటు ఒక దినమునకు 25,000 మంది రక్షణ పొందుతున్నారు. In China, 35,000 people are being saved every day. చైనా దేశంలో తీసుకుంటే ఒక రోజుకు 35,000 మంది రక్షణ పొందుతున్నారు. That's a good thing, but not at all enough. కానీ అది మంచిదే, కానీ అది సరిపోదు. At the rate of 25,000 being saved every day, for whole India to be saved, it will take at least 100 years. ఈ విధముగా ఒక దినమునకు 25,000 మంది రక్షణ పొందుతూ ఉన్నట్లయితే పూర్తి భారతదేశం రక్షణ పొందాలి అంటే ఒక 100 సంవత్సరాలు పడుతుంది. So more good winds are needed. కావున మంచి గాలులు అవసరం. Last year in Tibet, a miracle took place. గత సంవత్సరం నందు టిబెట్ దేశంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. In the earthquake that took place in Nepal about 2 years ago, నేపాల్ దేశంలో 2 సంవత్సరాలకు ముందు చోటు చేసుకున్న భూకంపములో one Buddhist monk made an observation. He was in Tibet. ఒక బౌద్ధ మత గురువు అతడు టిబెట్ లో ఉన్నాడు. అతడు ఒక పరిశోధన చేశాడు. It was the Christians who went to Nepal and went and helped the affected people week after week. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మట్టుకే నేపాల్ దేశమునకు ఒక్కొక్క వారము వెళ్ళి ఆ యొక్క భూకంప బాధితులకు సహాయం చేస్తున్నారని గమనించాడు. He saw the love of God in Christians and he got converted to Christianity. క్రైస్తవులలో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఆ యొక్క బౌద్ధ మత గురువు చూసిన వాడై అతడు రక్షణ పొందాడు. Along with this monk, about 62 monks also converted to Christianity. ఆ యొక్క బౌద్ధ సన్యాసి మట్టుకు రక్షణ పొందుట మాత్రమే కాక అతనితో పాటు ఉన్నటువంటి మిగిలిన 62 మంది బౌద్ధ సన్యాసులు కూడా రక్షణ పొందారు. And with them, last year, 1 year alone, 2 lakhs of Buddhists became Christians. ఈ విధముగా దీనికి అనుగుణముగానే గత సంవత్సరమందు దాదాపు 2 లక్షల మంది బౌద్ధ మత సన్యాసులు వాళ్ళు రక్షణ పొందారు. Not common people, 2 lakhs common people became Christians. మత సన్యాసులు కాదు కానీ బౌద్ధులుగా ఉన్నటువంటి సాధారణ ప్రజానికం రక్షణ పొందారు. Just in 1 year in Tibet this happened. ఒక్క సంవత్సరంలోనే టిబెట్ లో ఈ కార్యం సంభవించింది. So on one side good winds are blowing. ఒకవైపుగా మంచి గాలులు వీస్తున్నాయి. In North Korea, Christians are being persecuted. In South Korea, there's a big revival. ఉత్తర కొరియా నందు క్రైస్తవులు చిత్రహింసలు పొందుతున్నారు. దక్షిణ కొరియాలో గొప్ప ఉద్యమం కలుగుతున్నది. So just like Israel is being persecuted, we use it as a clock to understand what is happening in our days all over the world. The spreading of the gospel is in warfare. ఏ విధముగా ఇశ్రాయేలు దేశమునకు కష్టములు సంభవించుచు ఆ యొక్క ఇశ్రాయేలు దేశమును మన ఆత్మీయ జీవితమునకు ఆత్మీయముగా ఒక గడియారముగా తీసుకుంటున్నామో మన యొక్క సువార్త ప్రకటించకుండా ఉండ నిమిత్తమై అనేక ఆటంకములు ఎదురుగుచున్నవి. In India also there are subtle plans to close the door of the gospel. భారతదేశంలో కూడా సువార్త ద్వారములు అతి వేగముగా మూసివేయు నిమిత్తమై వంచనకరమైనటువంటి ఆలోచనలు జరుగుచున్నవి. Christian brothers and sisters, darkness is covering India slowly but surely. క్రైస్తవ సహోదరి సహోదరులారా, అతి నిశ్చయముగా కానీ మెల్లమెల్లగా భారతదేశంలో కట్టిక చీకటి కమ్ముకొనుచు ఉన్నది. Before we lose our freedom, let's rise up and spread the gospel and tell everyone about Jesus. మన యొక్క స్వేచ్ఛ స్వాతంత్రములు మనం పోగొట్టుకొనుటకు ముందుగానే మనము వైరాగ్యముగా లేచి యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిద్దాం. We are not here on a conversion race. మనము ఇక్కడ మార్పిడికి అనుగుణముగా లేము. We are here to tell the truth to everyone. మేము ఇక్కడ ఒక్కొక్కరికి సత్యము చెప్పు నిమిత్తముగానే ఉన్నాము. We don't want others to go to hell. ఇతరులు నరకానికి వెళ్ళకూడదు అని మేము కోరుకొనుచున్నాం. God has given us a definite experience with him and we want to share that love and that reality with others. దేవునితో మాకున్నటువంటి ఒక ఖచ్చితమైన సంబంధమును ఆయన మాకిచ్చి ఉన్నాడు. దాని యొక్క అనుగుణముగానే ఆయన ప్రేమను మీకు చెప్పగోరుచున్నాం. So pray for the salvation of India and work for the salvation of India. భారతదేశము రక్షణార్థమై ప్రార్థించుడి, దాని కొరకు క్రియ చేయుడి. Whenever you get the time, take tracts and distribute it to others and show the love of Jesus to others. మీకు సమయం
సమయం దొరికినప్పుడల్లా సువార్త కరపత్రికలను చేతిలో తీసుకొని ప్రకటించుడి, మీకు కరపత్రికలు ఇవ్వుడి. Now we are going to study Israel as a clock in a third way. మూడవ అంశముగా ఇశ్రాయేలు దేశమును ఒక గడియారముగా చేసుకొని మనం మాట్లాడబోచున్నాం. We studied two things. రెండు కార్యాలు చదువుకున్నాం. One, Israel is surrounded by armies in the same way the church is surrounded by armies. ఒకటి, ఇశ్రాయేలు సైన్యము చేత చుట్టబడినది, అదే విధముగా సంఘము కూడా శత్రు సైన్యం చేత చుట్టబడినది. Two, Israel must be divided into two, they say, and they want certain areas. In the same way, the devil is working against the spreading of the gospel. ఏ విధముగా ఇశ్రాయేలు దేశమును రెండు భాగములుగా విభజించి ముఖ్యమైన ప్రాంతము శత్రువు అడుగుచున్నదో, అదే విధముగా సంఘమును కూడా శత్రువును వాడు విభజించి సంఘములో సువార్త ప్రచారము లేకుండా చేయాలని చూస్తున్నాడు. A third observation, మూడవ పరిశీలన, when you come back to the map of Israel, ఈ యొక్క ఇశ్రాయేలు దేశం యొక్క పటాన్ని చూచినప్పుడు, this is Jerusalem. ఇది యెరూషలేం. In this Jerusalem is the area called the Temple Mount, the place where the Jewish temple was. ఈ యొక్క ప్రాంతములోనే యూదులు ఆరాధన చేసుకున్నటువంటి ఒక మందిర పర్వతం ఉన్నది. That's called the Temple Mount. అది మందిర పర్వతం. This Temple Mount is in that area which is demanded for the Palestinians. ఈ యొక్క మందిర పర్వతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతమునే పాలస్తీనా వాళ్ళు కూడా బలవంతంగా అడుగుచున్నారు. So when they say we want Judea, we want Samaria, we want East Jerusalem, the Temple Mount is in East Jerusalem. మాకు యూదయ, సమరయ, తూర్పు యెరూషలేం కావాలి. ఈ యొక్క టెంపుల్ మౌంట్, ఈ యొక్క మందిర పర్వతం అనే ఈ యొక్క ప్రాంతం అన్నది తూర్పు యెరూషలేంలో ఉన్నది. That area was showed by God for them to build the temple. అక్కడ ఆలయం కట్టు నిమిత్తమై దేవుడే వారికి ఆ స్థలం చూపి ఉన్నాడు. So they can't build the temple anywhere. They can't build the temple anywhere. ఇంతవరకు వారు ఎక్కడ ఆలయం కట్టలేదు. No, they can't build the temple. The temple is not. వారు వేరెక్కడ ఆలయం కట్టలేరు. Only in that place they can build. వారు ఆ స్థలములోనే ఆలయం కట్టాలి. So now the Palestinians are demanding that place. కానీ ఇప్పుడైతే ఆ స్థలాన్ని పాలస్తీనా వాళ్ళు బలవంతంగా అడుగుతున్నారు. Then how can they build a temple there? ఆ విధంగా అడుగుతున్నట్లయితే ఏ విధంగా వారు ఆలయం కట్టగలరు? So here we see the adversaries of Israel want that area where the temple has to be built. ఎక్కడైతే ఆలయం కట్టబడాలని దేవుడు చూపి ఉన్నాడో ఆ యొక్క స్థలాన్ని ఇప్పుడు శత్రువులు అడుగుచున్నారు. From this we have a lesson to learn. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉన్నది. The temple had a seat. ఈ యొక్క ఆలయములో ఒక స్థానం ఉన్నది. That seat is God's seat. ఆ స్థానము దేవుని స్థానము. When God came down in the Old Testament to the planet Earth, he had a seat. It's called the mercy seat. దేవుడు ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఉండు నిమిత్తమై ఒక స్థానం ఉండాలి. అది కరుణాపీఠము. That was his chair. అది ఆయన యొక్క కుర్చీ వంటిది. So God sat on that seat and spoke to his people. దేవుడు ఆ యొక్క స్థానము ఆ యొక్క సీటులో కూర్చొని తన జనులతో మాట్లాడి ఉన్నాడు. So that Temple Mount area represents the presence of God. ఆ యొక్క మందిర పర్వతము టెంపుల్ మౌంట్ అన్నటువంటి ఈ స్థలం అన్నది దేవుని యొక్క సముఖమును చూపుచున్నది. Now the enemy wants that place. ఈ స్థలాన్ని శత్రువు అడుగుచున్నాడు. What does that show spiritually? ఆత్మీయముగా ఇది దేనిని చూపుచున్నది? Today the adversary wants to steal the presence of God from our lives. ఈ యొక్క దినములలో మన జీవితంలో నుండి శత్రువును వాడు దేవుని సన్నిధానమును లాగి వేసుకోవాలని చూస్తున్నాడు. You go to church, you pray, you sing, but I won't allow the presence of God. నీవు సంఘానికి వెళ్ళు, పాటలు పాడు, బాగా ఆ దేవుని ఆరాధించు, ప్రసంగాలు విను, కానీ నీకు దేవుని సన్నిధానాన్ని ఇవ్వను. The Antichrist is working in that way in these days. ఈ యొక్క దినాలలో అంత్యక్రీస్తు వాడు ఈ రీతిగానే విరోధంగా క్రియ చేస్తున్నాడు. We all know that the Antichrist is going to come to Israel in the middle of his reign. తన యొక్క ఏలుబడి యొక్క మధ్య భాగములో క్రీస్తు విరోధైన వాడు ఈ యొక్క ఇశ్రాయేలు వారి యొద్దకు వచ్చును. Look at this world map. ఈ యొక్క ప్రపంచ పటాన్ని చూడండి. This is Europe. ఇది ఐరోపా ఖండము. It is from this area that the Antichrist is going to emerge. ఈ యొక్క ప్రాంతములో నుండి అంత్యక్రీస్తు వాడు ఉద్భవించును. For 3 years he'll be somewhere here. 3.5 years. ఒక 3.5 సంవత్సరములు ఇతడు ఈ యొక్క ప్రాంతములలో తిరుగులాడును. In the middle of his reign, ఈ యొక్క ఏలుబడి యొక్క మధ్య భాగములో he will take an army అతడు ఒక సైన్యాన్ని తీసుకొని and he will march to Israel.
ఇశ్రాయేలు దేశం వైపుగా అతడు ప్రయాణం చేయును. He will come to Israel, అతడు ఇశ్రాయేలుకు వచ్చును, come to Jerusalem, యెరూషలేముకు వచ్చును, come to the temple, ఆ యొక్క మందిరానికి వచ్చును, enter into the temple, మందిరములోనికి వెళ్ళును, go to the holy place, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును, go to the most holy place, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును. and he will sit on that seat of God and he will say, I am God. దేవుని యొక్క స్థానము అనేటువంటి ఆ యొక్క సీటులో కూర్చొని నేనే దేవుడను అని చెప్పును. Read 2 Thessalonians 2:4. రెండవ దెస్సలోనికైలు 2:4. Who opposeth and exalted himself above all that is called God, all that is worshipped, so that he as God sitteth in the temple of God, showing himself that he is God. ఏది దేవుడనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. So the Antichrist is going to sit in the temple in the middle of his reign in God's seat and say, I am God. Everyone must worship me. ఈ యొక్క అంత్యక్రీస్తుని వాడు తన యొక్క ఏలుబడి యొక్క మధ్యలో ఈ యొక్క ఆలయంలోనికి ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని స్థానము అనే ఆ యొక్క స్థానంలో కూర్చొని నేనే దేవుడను అని చెప్పి అందరూ నన్ను మట్టుకే ఆరాధించాలి అని చెప్పును. After going into the temple and sitting and saying, I am God, ఈ విధముగా ఆ మందిరములోనికి వెళ్ళి దేవుని స్థానంలో కూర్చొని నేనే దేవుని అని చెప్పిన తర్వాత the Bible says he's going to place an idol in that temple, an idol of himself. వాక్యం చెప్పుచున్నది ఆ యొక్క మందిరములో ఒక విగ్రహాన్ని పెట్టి తన యొక్క విగ్రహాన్ని పెట్టి నేనే దేవుడను అనును. That idol has a name. ఆ యొక్క విగ్రహానికి ఒక పేరున్నది. Read Matthew chapter 24 and verse 15. మత్తయి సువార్త 24:15. When ye therefore shall see the abomination of desolation spoken of by Daniel the prophet stand in the holy place, whoso readeth, let him understand. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. The name of that idol is called the abomination of desolation. ఈ యొక్క వస్తువు పేరు ఈ యొక్క విగ్రహం పేరు నాశనకరమైన హేయ వస్తువు. In some languages it means the abomination or the idol that makes desolate. కొన్ని తర్జుమాలలో చూచినప్పుడు హేయమైన వస్తువు, నాశనము కలిగించు హేయమైన వస్తువు. So what does that mean? దాని అర్థం ఏంటి? Desolate means empty, to make empty. An idol that makes empty. నాశనకరమైనది అంటే అనగా సమస్తమును ఖాళీ చేయనది, అనగా సమస్తమును ఖాళీ చేయనటువంటి నాశనకరమైన వస్తువు, హేయ వస్తువు. In other words, that idol is going to take away the presence of God. దాని యొక్క అర్థం ఇంకొక విధంగా చెప్పినట్లయితే ఈ యొక్క హేయమైన వస్తువు దేవుని సన్నిధానాన్ని మన ఇద్దరి నుండి తీసివేయును. So this spirit of the Antichrist is working in these days. కావున ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఈ దినాలలో క్రియ చేయుచున్నది. If you turn to Daniel chapter 8, దానియేలు పుస్తకము 8వ అధ్యాయము, you will see how this spirit was working and how it is going to work. ఈ యొక్క ఆత్మ ఏ విధముగా క్రియ చేసి ఉన్నదనియో ఏ విధముగా క్రియ చేయబోతున్నదనియో మనం చూడబోతున్నాం. And read Daniel chapter 8 and verse 11 and 12. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వాక్యములు. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొను అనుదిన బలి అర్పణము నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక్క సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. Yea, he magnified himself even to the prince of the host, and by him the daily sacrifice was taken away, and the place of his sanctuary was cast down. And read another verse. Daniel chapter 11 verse 31. దానియేలు పుస్తకము 11వ అధ్యాయం 31వ వాక్యం. And arms shall stand on his part, and they shall pollute the sanctuary of strength, and shall take away the daily sacrifice, and they shall place the abomination that make it desolate. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటలను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలుగు చేయు హేయ వస్తువును నిలువబెట్టుదురు. It is this verse that Jesus quoted in the book of Daniel. ఈ యొక్క ఇటువంటి ఈ వాక్యమునే యేసుక్రీస్తు ఈ యొక్క దానియేలులో చెప్పబడిన ఈ యొక్క వాక్యమునే యేసుక్రీస్తు కూడా చెప్పి ఉన్నాడు. The daily sacrifice is taken away.
అనుదిన బలి నిలిపివేయబడును. And the abomination that makes desolate is placed there. ఆ నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. So from this what do we understand? దీని నుండి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? These days this spirit is working in Christian homes vehemently. ఈ యొక్క ఆత్మనది క్రైస్తవుల యొక్క కుటుంబాలలో చాలా తీవ్రముగా క్రియ చేస్తున్నది. In the Old Testament it was daily sacrifice. In New Testament it is our family prayer, our morning praising. పాత నిబంధన కాలములో ఇది అనుదిన బలి, క్రొత్త నిబంధన కాలములో క్రైస్తవులమైన మన ఇండ్లలో ఇది కుటుంబ ప్రార్థన. Your house is God's temple. మీ యొక్క ఇండ్లు దేవుని యొక్క ఆలయం. Your house is that temple mount. మీ యొక్క కుటుంబం అన్నది ఆ యొక్క మందిర పర్వతం. What has happened to your daily sacrifice in your temple? మీ యొక్క ఆలయములో యొక్క అనుదిన బలుల యొక్క స్థితి ఏంటి? There was morning sacrifice and evening sacrifice every day in the temple. That's called the daily sacrifice. దేవుని యొక్క ఆలయములో ఉదయకాల బలులు, సాయంకాల బలులు, అంత్య సంధ్య బలులు అని చెప్పబడినది. ఈ యొక్క ఆలయములో ఇది ప్రతి దినము అర్పించబడవలెను. In your house, which is the temple of God, is the daily sacrifice there, or has the spirit of Antichrist stolen it away? దేవుని యొక్క ఆలయము అన్నటువంటి మీ యొక్క ఇండ్లలో ఉదయకాల సాయంకాల అనుదిన బలులు జరిపింపబడుచున్నాయా, లేక ఈ అనుదిన బలులను సాతానును అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లాగివేసుకొని ఉన్నదా? Has the devil managed to place the abomination of desolation in our houses? ఆ శత్రువు అనువాడు ఈ యొక్క నాశనము కలిగించు హేయమైన వస్తువును మన ఇండ్లలో పెట్టి ఉన్నాడా? One family said, brother, the moment we sit on the mat for prayer, fight will start in our house. బ్రదర్ గారు, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ఆ చాప మీద కూర్చుంటామే, ఆ క్షణం మొదలుకొని కొట్లాటనే మా ఇంట్లో. I will ask some believers, do you have family prayer, morning praising? నేను విశ్వాసులైన వారిని అడుగుచున్నాను, మీ ఇండ్లలో 4 గంటలకు స్తోత్ర ప్రార్థన ఉందా? They will hesitate, and after some time, I will pray separately, my husband will pray separately, children will get up at 8 o'clock, brush their teeth and rush off for school. ఈ విధముగా ప్రశ్న అడుగుతానే కొంతమంది నీళ్లు నములుకుంటారు. నేను ఒంటరిగా చేసుకుంటాను, మా ఇంట్లో ఉన్న ఇంటి ఆవిడ ఒంటరిగా చేస్తుంది, పిల్లలు ఆలస్యంగా లేచి వెంటనే పళ్ళు దొంకొని వారి పనులకు వెళ్ళిపోతారు. How long do you pray? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? 10 minutes. 10 నిమిషాలు. Is this morning praising? Is this daily sacrifice? ఇదా ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన? ఇదా అనుదిన బలి? The whole family should get up early in the morning and offer their daily sacrifice. కుటుంబమంతయు లేచి దేవునికి అనుదిన బలి అర్పించువారిగా స్తోత్ర ప్రార్థన చేయవారిగా ఉండాలి. If you lose your morning prayer and evening prayer, the Antichrist spirit will enter into your house. మీరు ఉదయకాల స్తోత్ర ప్రార్థన, సాయంకాలపు ఆ యొక్క ప్రార్థనను మీరు వదిలిపెట్టినట్లయితే అంత్యక్రీస్తు ఆత్మ మీ కుటుంబాలలో ప్రవేశించును. Your prayer is your fortress in your house. మీ ఇండ్లలో మీ ప్రార్థనే మీకు ఒక కోట వంటిది. Spirits of witchcraft will not work against those houses where there is prayer. ప్రార్థన ఏ ఇండ్లలో ఉండునో చేతబడి శక్తులు ఆ ఇండ్లకు విరోధంగా క్రియ చేయనేరదు. If you give room, if you stop your prayer, you know what will happen? మీరు ప్రార్థన చేయడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా? The devil will come in, the abomination will come in, and he will bring his fortress. After that, no matter what you try to pray, you can't. అపవాది అని వాడు వచ్చును, నాశనము కలిగించు హేయమైన వస్తువు ఇంట్లోకి వచ్చును. అపవాది అని వాడు తన కోటను బలముగా మీ ఇంట్లో కట్టును. అటు తర్వాత మీరు ఎంతగా ప్రార్థన చేసినప్పటికీ ఏమీ కాదు. One day I was trying to settle a dispute between a husband and wife. ఒక దినమందు భార్యాభర్తల మధ్యలో ఒక జగడాన్ని తీర్చాలని అనుకుని ఉన్నాను. Brother, please come to our house. బ్రదర్ గారు మా ఇంటికి రండి. Both are arguing all the time. ఇంటికి వెళ్ళాను, ఇద్దరు ఒకరు వాగ్వాదం చేసుకుంటున్నారు. Wife is saying, brother, my husband is not right, he's having some other relationship. బ్రదర్ గారు, నా భర్త సరిగా లేడు, అతనికి ఏదో అక్రమ సంబంధం ఉంది. He's getting phone call from that person, this person. ఆ వ్యక్తి నుండి ఈ వ్యక్తి నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. I asked the brother, what is this? ఆ యొక్క సహోదరుని అడిగాను, ఏంటిది? Brother, they are working in my office, they have to call me, I have to talk to them, it's just office thing, nothing. Why is she suspecting me all the time like this? How long can I live like this? బ్రదర్ గారు, అది ఆ యొక్క ఫోను నా ఆఫీస్ నుండి నాతో పాటు పనిచేసే వాళ్ళు చేసే ఫోను. వారు తప్పనిసరిగా నాతో ఫోన్ చేయాలి, నాతో మాట్లాడాలి, లేకపోతే పని జరగదు. ఈ విధముగా ఎప్పుడు అనుమానిస్తూ ఉంటుంటే ఏ విధంగా కుటుంబాన్ని నడపాలి? We are just doing business things, nothing else. I'm not going out with that person. నేను వ్యాపార సంబంధమైన కార్యాలనే నేను వారితో ఫోన్లో మాట్లాడుతున్నాను, కానీ వారితో నేను ఎక్కడ బయట తిరగట్లేదే. She's coming to my office and fighting with that woman. నా భార్య
ఆఫీస్కు వచ్చి ఆ ఫోన్ చేసి ఆ యొక్క స్త్రీతో కొట్లాడుతున్నది. Then she's saying, no brother, it's like this, like that. The brother says, no brother, it's like this, and going on arguing. ఈ విధంగా భార్యాభర్తలు అది కాదు ఇది కాదు ఇది కాదు అని ఈ విధంగా కొట్లాడుతూనే ఉండిరి. So I asked them a question. నేను వారిని ఒక ప్రశ్న అడిగాను. Do you all pray together? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారా? No brother. లేదు. I said, this is the root cause for all the problems. ఈ సమస్యలన్నింటికీ మూలమే ఈ కార్యమే. You are not offering daily sacrifices to maintain God's presence, so evil spirits are ruling your house. దేవుని యొక్క సముఖాన్ని కాపాడుకునే నిమిత్తమై యొక్క ఉదయకాలపు సాయంకాలపు బలులు మీరు చెల్లించట్లేదు, కావున సాతాను శక్తులు మీ ఇండ్లలోనికి వచ్చి కార్యాలు చేయుచున్నవి. The devil is playing with your minds. మీ యొక్క మనస్సులతో సాతాను ఆటలాడుకుంటున్నది. Today make a decision. ఈ దినమే తీర్మానం చేయుడి. You must pray every day after ప్రతి this. దినమందు ఇక్క మొదలుకొని మీరు ప్రార్థన చేయాలి. Okay brother. సరే బ్రదర్ గారు. After 1 week I asked them, ఒక వారం తర్వాత మిమ్మల్ని అడిగితే are you praying? ప్రార్థన చేస్తున్నారా? No brother. లేదు బ్రదర్ I గారు. said, what is this? Again fight will start. ఏంటిది? మళ్ళీ కొట్లాట ప్రారంభం అవుతుంది. After 1 year they called me again. Brother, still fight is going on. ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఆ యొక్క భార్యాభర్తలు ఫోన్ చేశారు. మళ్ళీ తిరిగి కొట్లాట ప్రారంభమైంది. Mrs. says he is not right. Mr. says she is not right. భార్య అంటున్నది ఆయన సరి లేడు, భర్త అంటున్నాడు ఆమె సరిగా లేదు. So again I went to their house. తిరిగి ఇంటికి వెళ్ళాను. Are you praying? ప్రార్థన చేస్తున్నారా? No brother. లేదు బ్రదర్ గారు. I said, I told you how many times you must pray, because of that this is happening. ఎన్నిసార్లు మీకు చెప్పాలి, మీరు ప్రార్థన ఇద్దరు కలిసి చేయండి, ఈ విధంగా చేయనందువలన ఈ సమస్యలన్నిటికీ కారణం. Will you pray hereafter? ఇక మీదట మీరు ప్రార్థన చేస్తారా? Yes brother. చేస్తామండి. After 1 week I asked them, ఒక వారం తర్వాత మళ్ళీ అడిగాను, are you praying? ప్రార్థన చేస్తున్నారా? No brother. లేదు బ్రదర్ గారు. Now you know what is the fortress? ఇప్పుడు అర్థమైందా ఆ యొక్క ఇంట్లో సాతాను కోట ఏంటో? They know why it is happening, but they can't do anything about it, because the devil has come inside and he's built a fortress. They can't start praying. వారి సమస్యకు కారణం ఏంటో వారు చక్కగా ఎరిగి ఉన్నారు, కానీ ఆ యొక్క సమస్యల నుండి బయటికి రావడానికి వారి వలన కావట్లేదు. ఎందుకనగా సాతాను ఆ ఇండ్లలో బలమైన కోటను కట్టేశాడు. I can hear one voice now very softly. ఇప్పుడు నేను చాలా మృదువుగా ఒక స్వరాన్ని వింటున్నాను. Some people here are saying, same thing is happening in my house also brother. కొంతమంది ఇక్కడ గుసగుసలాడుకుంటున్నారు, మా ఇండ్లలో కూడా ఇదే పరిస్థితి. So you see how the devil has built a fortress in our houses, we can't even pray. సాతాను మన ఇండ్లలో ఎంత బలమైన కోట గోడలు కడుతున్నాడు అంటే మనం కనీసం ప్రార్థన కూడా చేయలేకపోతున్నామే. I want to tell you one more thing about this Temple Mount and compare it to a spiritual thing in our life. ఈ యొక్క టెంపుల్ మౌంట్, ఇక మందిర పర్వతం గురించి ఇంకొక కార్యమును చెప్పి దానిని మన ఆత్మీయ జీవితంతో పోల్చాలనుకుంటున్నాను. What is happening in Israel is happening in our church, in our homes. ఇజ్రాయేలు దేశంలో ఏదైతే సంభవించుచున్నదో అది మన యొక్క సంఘములోను మన కుటుంబాలలోను సంభవించుచున్నది. The temple was the place where Jews came in contact with God and connected with him. ఆ యొక్క మందిర పర్వతము అన్నటువంటి ఆ యొక్క స్థలమునకే యూదులు ఇశ్రాయేలీయులు వచ్చి దేవునితో యొక్క సంబంధమును కలుపుకొందురు. Read Psalm 87 verse 2. 87వ కీర్తన 2వ వాక్యం. యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. The Lord loveth the gates of Zion more than all the dwellings of Jacob. I'll tell you one meaning of this word. ఈ యొక్క వాక్యం యొక్క అర్థాన్ని చెప్పగోరుచున్నాను. All the dwellings of Jacob means the houses in Israel. యాకోబు నివాసములన్నీ అనగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కుటుంబాలు. Gates of Zion means what? సియోను గుమ్మాలు అనగా In Jerusalem there were 12 gates. యెరూషలేమునకు 12 గుమ్మములు ఉన్నవి. But there were some gates through which the people went in to go to the Temple Mount. ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క గుమ్మముల గుండా కొన్ని గుమ్మములు ఉన్నవి, దాని గుండా ఇశ్రాయేలీయులు ప్రవేశించి ఆ యొక్క మందిర పర్వతానికి వెలుదురు. So those gates which led to the temple, they are called the gates of Zion. ఈ విధముగా ఆ యొక్క మందిర పర్వతమునకు దారి తీయునటువంటి ఆ గుమ్మములే సియోను గుమ్మములు. Now read this verse again. ఈ యొక్క వాక్యాన్ని మరి తిరిగి చదువుకుందాం. The Lord loveth the gates of Zion more than all the dwellings of Jacob. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు. In other words, ఇంకొక మాటలలో when God watches from above,
పై నుండి పరలోకం నుండి దేవుడు చూచినప్పుడు and he sees people going to church, going to the temple, ఆ జనులు ఆ యొక్క మందిరానికి వెలుట ఆయన గమనిస్తున్నాడు. he loves that very much. ఆ యొక్క కార్యాన్ని ఆయన చక్కగా ప్రేమిస్తున్నాడు. In other words, he loves you going to church rather than staying in your house. మీ ఇండ్లలో మీరు ఉండడం కంటే మీరు సంఘానికి వెళ్ళడం దేవునికి ఇష్టం. That's the meaning of that verse. ఆ యొక్క వాక్యం యొక్క అర్థం అదే. In other words, God wants us to frequent his presence so that we can grow in our spiritual life. కావున దేవుడు మన జీవితంలో తరచుగా తన యొక్క సన్నిధానాన్ని ఇవ్వగోరుచు దాని మూలముగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని ఆయన వాంఛించుచున్నాడు. So one meaning of the devil trying to steal the Temple Mount area is he is working against growing Christians. కావున ఆ యొక్క టెంపుల్ మౌంట్ ఆ యొక్క మందిర పర్వతం అనేటువంటి ఆ యొక్క స్థానమును శత్రువు అడుగుచున్నాడు అనగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉండు నిమిత్తమై శత్రువు క్రియ చేయుచున్నాడు. If you're just an ordinary Christian, you just give your attendance on Sundays, Lord, present. You won't have any struggle. మీరు సాధారణమైన క్రైస్తవులుగా ఉండి కేవలం ఆదివారం మట్టుకే ఆలయానికి ఏదో హాజరు వేసుకోవడానికి వెళ్ళినట్లుగా ఇదో ప్రభువా వచ్చాను అని ఈ విధంగా ఉండే వాళ్ళుగా ఉంటే సాతానికి మీతో పనేం లేదు. If you turn to Revelation chapter 12, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, there is a scene there. అక్కడ ఒక దృశ్యం ఉన్నది. There's a serpent standing against a woman. ఇక్కడ స్త్రీ ఎదుట ఒక సర్పము ఘట సర్పం నిలబడి But ఉన్నది. he's not waiting to swallow the woman. He's waiting to swallow a child that is going to come out of the woman. ఆ ఎర్రని ఘట సర్పము స్త్రీని మింగడానికి అక్కడ లేదు, కానీ స్త్రీ కనపోయే మగ శిశువును మింగడానికి అక్కడ ఉన్నది. Who is that child? ఆ యొక్క శిశువు ఎవరు? Who's that woman? ఆ యొక్క స్త్రీ ఎవరు? She is the church. అదే సంఘము. Who's the child? ఆ యొక్క మగ శిశువు ఎవరు? Growing Christians. పెరుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న క్రైస్తవులు, overcoming Christians. జయించున్నటువంటి క్రైస్తవులు. So if you say, I want to grow in my spiritual life, I want to live a holy life, I want to love God, I want to pray, immediately this dragon will come and stand. ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటున్నాను, ప్రార్థనా జీవితంలో ఎదగాలనుకుంటున్నాను, దేవునితో సంబంధాన్ని అధికం చేసుకోవాలనుకుంటున్నాను, ఇటువంటి మాటలు ఈ పరిశుద్ధ జీవితం చేయాలనుకుంటున్నాను అని ఇటువంటి మాటలు తలంపులు మీలో వచ్చాయంటే చాలు వెంటనే ఇక సర్పం మీకు విరోధంగా లేచును. About 1 year ago, I was listening to a phone conversation. It was recorded phone conversation between a pastor, an independent pastor, and another man. ఒక ఇండిపెండెంట్ చర్చ్ ఒక పాస్టర్కును ఇంకొక వ్యక్తికి మధ్యలో జరిగినటువంటి రికార్డు చేయబడిన ఫోన్ సంభాషణను ఒక సంవత్సరం ముందు విని ఉన్నాను. That other man claims to he's going to start a Lucifer mission in Chennai. ఆ యొక్క ఇంకొక వ్యక్తి చెన్నై నగరం నందు లూసిఫర్ మిషన్ అనే ఒక సంఘమును స్థాపించేటకు అతడు ప్రయత్నాలు ఆరంభించాడు. So the pastor asked that man many questions. ఆ యొక్క పాస్టర్ గారు ఆ యొక్క వ్యక్తిని చాలా ప్రశ్నలు వేశాడు. I don't want to go into the details. ఇక కార్యాల్లోనికి లోతుకు వెళ్ళాలనుకోవట్లేదు. But this pastor asked, what is your agenda? పాస్టర్ గారు అడిగారు, మీ యొక్క ప్రతిపాదనలు లేకపోతే మీ యొక్క ప్రణాళిక ఏంటి? So you are establishing a Lucifer mission. What are you going to do? లూసిఫర్ మిషన్ అనేటువంటి ఈ కార్యాన్ని స్థాపించాలనుకుంటున్నారే, మీ యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటి? Our agenda is threefold. మా యొక్క ప్రణాళిక మూడు ప్రణాళికలు ఉన్నవి. 1, we won't allow anyone to become Christians. ఇక మీదట ఎవ్వరు క్రైస్తవులుగా మారకుండా ఉండుటయే మా ఉద్దేశము. 2, we will attack youngsters who are Christians. రెండవదిగా యవ్వన క్రైస్తవుల మీద మేము ముట్టడి చేసి దాడి చేయాలి. 3, we will attack growing Christians. మూడవదిగా అభివృద్ధి చెందుతున్నటువంటి ముందుకు సాగుతున్నటువంటి క్రైస్తవుల మీద మేము దాడి చేయాలి. So I told you want to grow in your spiritual life, the serpent will come there. మీరు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలా, ఘట సర్పం మీకు విరోధంగా లేచును. So I was thinking when I heard that conversation, poor Satan, he has no positive agenda like his people should grow, nothing like that. His only plan is destroy. ఆ యొక్క ఫోన్ సంభాషణ విన్న తర్వాత నేను చాలా అతని మీద సానుభూతి చూపాను. అతని యొక్క ప్రణాళిక ఏది సానుకూలమైన ప్రణాళిక, సానుకూలమైన ఉద్దేశాలు లేదు. సంఘాన్ని స్థాపించాడు, తన జనాలు అభివృద్ధి చెందాలి, తన జనాలు ముందుకు సాగిపోవాలని, ఇటువంటి సానుకూలమైన ఉద్దేశాలు ఏవీ లేవు. పక్కనోళ్ళు నాశనం కావాలని అనుకుంటున్నాడు. So the devil will go all out to try to work against growing Christians. ఈ విధముగా అపవాది అను వాడు అభివృద్ధి చెందుతున్న క్రైస్తవులకు విరోధముగానే లేచును. But don't worry, God is on our side.
కానీ భయపడవద్దు, దేవుడు మన పక్షమున ఉన్నాడు. No matter how much you face conflicts from the adversary, don't be discouraged. Keep on fighting in Jesus' name, because victory is there in Jesus' name. కావున శత్రువు యొక్క పోరాటములు ఎంత అధికమైనప్పటికీ భయపడవద్దు, జంకవద్దు. యేసుక్రీస్తు మన పక్షమున ఉన్నాడు. ఆయన నామములో నీవు కొనసాగించి పోరాడుచు ఉండుము, ఎందుకనగా జయమును ఆయన మన కొరకు సిద్ధముగా ఉంచి ఉన్నాడు. Now let's come back to Daniel chapter 7 and verse 2. మరొకసారి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యానికి వద్దాం. The four winds of heaven striving against the sea. ఈ యొక్క ఆకాశములోని 4 దిశలలోని గాలులు ఆ యొక్క మహాసముద్రం మీద మోదుచున్నవి. Till now we were studying the sea as the great sea or the Mediterranean Sea. ఈ యొక్క సముద్రమును మహాసముద్రమనియు మధ్యధార సముద్రమనియు ఇప్పుడు చూచి ఉన్నాం. So we were seeing how Israel is being affected by these four winds and interpreting that in the church. ఈ కార్యముల మూలముగా ఇశ్రాయేలు దేశము ఏ విధముగా అది లోనగుచున్నది, ప్రభావితమగుచున్నదనియు ఆ కార్యములను మన ఆత్మీయ జీవితమునకు మనం మార్చుకొని చూచి ఉన్నాం. Now we are going to study the same vision in another angle. ఇదే దర్శనమును ఇంకొక కోణంలో మనం చూడబోతున్నాం. These four winds of heaven show not just a local striving against some sea in this planet, but the four winds of heaven shows a global disturbance. ఆకాశములో నుండి విసిరిన ఇక 4 గాలున్నవి ఏదో లోకములో ఒక చిన్న సముద్రం మీద అది విసరుట, మధ్యధార సముద్రం అనే చిన్న సముద్రం మీద విసరుట కాదు గాని అది సర్వ లోకములోను అది అభ్యంతరాలను కలుగ చేయబోతున్నది. That's why it's the four winds of heaven from all four directions, not just east, west, south, north, but from all directions. ఆ యొక్క ఆకాశంలో వీచిన, ఆకాశం నుండి వీచిన ఇక 4 గాలులు ఏదో కేవలము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి కాదు గాని ఆకాశములోని సమస్త దిక్కుల నుండి వీచుచున్నవి. So there's going to be a global disturbance. కావున ఇది సర్వ లోకములో కలిగే అభ్యంతరం. From the second perspective, the sea shows not the great sea but the human masses, all mankind. ఈ యొక్క రెండవ అంశంలో ఈ యొక్క సముద్రం అన్నది ఏదో ఒక అక్షరాంశమైన సముద్రం కాదు కానీ అది ఆ యొక్క సముద్రం అన్నది జనములను చూపుచున్నది. You will understand that when you read Revelation 17:15. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వాక్యంలో చదవగా దీనిని అర్థం చేసుకోవచ్చును. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. And he saith unto me, the waters which thou sawest, where the ocean sitteth, are peoples and multitudes and nations and tongues. So waters or the sea represents peoples and multitudes and nations and tongues. జలములు అనగా సముద్రము ప్రజలను, జన సమూహములను, జనములను, భాషలు మాట్లాడు వారిని సూచించును. So in a second interpretation, the sea represents the human masses on the whole. మన యొక్క ఈ యొక్క సముద్రము అనే రెండవ వ్యాఖ్యానం తీసుకున్నప్పుడు ఈ జలములు సముద్రమంది జనములను, భాషలు మాట్లాడు అని చూపుచున్నది. So this vision says that there's going to be a global supernatural spiritual activity upon the human masses. ఈ యొక్క జనముల మీద, లోకములోని జనాంగం మీద ఈ యొక్క 4 గాలులవి అదృశ్యమైనవిగాను సర్వ లోకములోను మొత్తముగా వీచినటువంటి ఒక అతీతమైన శక్తుల యొక్క ఆటంక ప్రభావముగా కనబడుచున్నది. I told you there are going to be good winds and bad winds. నేను చెప్పి ఉన్నాను సానుకూలమైన మంచి గాలులు, చెడు గాలులు ఉన్నవి. So the bad winds are blowing in these days to manipulate the minds of people, to deviate them from Christ. ఈ యొక్క దినాలలో మనుషుల యొక్క మనస్సులను వారి ఎరుక లేకుండానే మార్చివేసి దేవుని యొద్ద నుండి వారి దిశ త్రిప్పు నిమిత్తముగా చెడు గాలులు వీచుచున్నవి. If you read Ephesians chapter 2 and verse 2, ఎఫెసీలు 2వ అధ్యాయము 2వ వాక్యమునందు it says that the whole world is going on a course in a certain direction. ఆ యొక్క వాక్యములో మనం చూచినప్పుడు లోకమంతయు ఒక దిశగా వెళ్ళుచున్నది. The whole world is going in a course. ఈ యొక్క లోకమంతయు ఒక దిశగా వెళ్ళుచున్నది. They're all going and going to fall in a pit somewhere soon. ఈ విధముగా లోకమంతయు వెళ్ళి ఎవరినో ఒకరిని అనుసరించి ఒక గుంటలో పడబోతున్నది. Many of you will know the story of the Pied Piper of Hamelin. The pipe player of Hamelin. ఈ విధంగా పిల్లన గ్రోవి వాయించే ఒక వ్యక్తిని గురించిన కథను మీరు ఎరిగి ఉండవచ్చును. Anyway, most of you will know it. I will say it briefly. నేను క్లుప్తంగానే చెప్పగోరుతున్నాను. In a village called Hamelin, there was a big problem of rodents, of rats
everywhere rats. హామెలిన్ అనేటటువంటి ఒక గ్రామములో గ్రామములో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఎలుకలు విస్తారముగా ఉన్నవి. In every house, in the gutter, on the streets, in the houses, in the kitchen, in the storehouses, in the living room, in the bedroom, where you walk, where you stand, rats everywhere. They tried all kinds of methods to get rid of it. Nothing happened. ఆ యొక్క గ్రామములో రోడ్ల మీద, కాలువల మీద, ఇండ్లలోను, పడకల మీదను, వారి వంట పాత్రల్లోనూ వారు ఎక్కడ సంచారం చేస్తున్నారో అక్కడంతా ఆ యొక్క ఎలుకల సంచారము విస్తారముగా ఉన్నందువలన వారు ఎంత చేసినప్పటికీ ఆ యొక్క ఎలుకల యొక్క బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. Suddenly one day, one man came to that village. ఉన్నట్టుండి ఒక దినమందు ఒక వ్యక్తి ఆ గ్రామానికి వచ్చాడు. He was dressed like a magician. అతడు ఒక మంత్రగాని వలె వస్త్రాలు వేసుకున్నాడు. He had a pipe in his hand. తన చేతిలో ఒక పిల్లను గ్రోవి పెట్టుకున్నాడు. And then he said, I will get rid of these rats. ఆ వ్యక్తి అన్నాడు, ఈ ఎలుకల బారి నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను. What will you give me? మీరు నాకేమి ఇస్తారు? So the village head, he said, I'll give you so much money. ఆ యొక్క గ్రామ అధిపతి అన్నాడు, మేము చాలా డబ్బు మీకు ఇస్తాం. He said, give me the money then. మొదటిగా డబ్బు ఇవ్వండి. The village said, no, you first get rid of the rats, then I'll give you the money. అతడు అన్నాడు, గ్రామ పెద్ద అన్నాడు, మొదటిగా వెళ్ళగొట్టు తర్వాత డబ్బు ఇస్తాం. So the magician went to the street. ఆ యొక్క మంత్రగాడు మాయాజాల విద్య చేసేవాడు వీధిలోకి వెళ్ళాడు. He put the pipe to his mouth and started playing a tune. ఆ యొక్క పిల్లను గ్రోవిని తన యొక్క నోటిలో పెట్టుకొని ఊదడానికి ప్రారంభించాడు. All the rats from every house, from the street, from every room started following him. ఈ విధముగా ఒక్కొక్క ఇండ్లలోని గ్రామములో నలుమూలల ఏ మూలలో ఎలుకలు దాగున్నాయో అన్ని ఎలుకలు ఇతన్ని వెంబడించడానికి ప్రారంభించాయి. He walked into a river. All the rats went to that river, drowned in the river and died. ఆ యొక్క ఎలుకలు ఈ విధముగా అతన్ని వెంబడించి అతడు నదిలో కాలు పెట్టగానే అవన్నీ నదిలోనికి వెళ్ళి అన్ని చనిపోయాయి. Then he came back to the village head. మరి ఒకసారి అతడు గ్రామానికి వచ్చాడు. I've got rid of the rats, give me my money. ఎలుకలను వెళ్ళగొట్టాను కదా, డబ్బు ఇవ్వండి. Then the village head thought, now rats are gone, why should I give the money? ఆ యొక్క గ్రామ పెద్ద అన్నాడు, ఎలుకలు పోయాయి కదా, ఎందుకు డబ్బు ఇవ్వాలి నీకు? Come next week. తర్వాత వారం రాపో. So the magician came next week. ఆ యొక్క మంత్రగాడు తర్వాత వారం వచ్చి డబ్బు అడిగాడు. Where's the money? డబ్బు ఎక్కడ? Come next week. తర్వాత వారం రాపో. So again he came next week. తర్వాత వారం వచ్చాడు. Where's the money? ఎక్కడ డబ్బు? Come next week. తర్వాత వారం రా. How many times to come next week? ఎన్ని వారాల తర్వాత రావాలి? I want the money now. ఇప్పుడు నాకు డబ్బు కావాలి. I cannot give you the money, do what you like. నేను నీకు డబ్బు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోపో. So this man, what he did, you know? ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడో తెలుసా? This magician went to the street again. ఈ యొక్క వ్యక్తి మరొకసారి వీధుల్లోకి వెళ్ళాడు. He now played another tune. ఇంకొక స్వరాన్ని పిల్లను గ్రోవిలో ఊదాడు. This time rats did not come, all the children in the houses came out. ఈ సమయంలో ఎలుకలు బయటికి రాలేదు, కానీ ఓ ఇండ్లలో ఉండే పిల్లలందరూ అతని వెంట వెళ్ళారు. And he started blowing the pipe and started walking. All the children started walking. ఈ విధముగా అతడు పిల్లను గ్రోవి ఊది వెళ్తూ ఉన్నాడు. అతని వెంట గ్రామములో ఉన్న పిల్లలందరూ వెంట వెళ్తున్నారు. He went to a mountain. ఒక పర్వతం శిఖరానికి వెళ్ళాడు. Not Sigaram, పర్వతానికి వెళ్ళాడు. The door opened in the mountain. ఆ యొక్క పర్వతం యొక్క ద్వారం తెరుచుకుంది. He went inside the mountain. ఆ యొక్క పర్వతంలోకి వెళ్ళాడు. And the children followed him inside the mountain. ఆ యొక్క పిల్లలు కూడా అతని వెంట వెళ్ళారు. The door shut. తలుపు మూసుకుంది. The children were not found after that. అటు తర్వాత పిల్లలు కనబడలేదు. How did the villagers come to know this? ఆ యొక్క కార్యాన్ని గ్రామస్తులు ఏ విధంగా తెలుసుకున్నారు? Amongst the children there was a lame boy. He could not walk fast enough. He stayed back. He escaped. He came and told. ఆ యొక్క గ్రామములో ఆ యొక్క పిల్లల మధ్యలో కుంటివాడుగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు ఈ పిల్లలతో పాటు వేగంగా వెళ్ళలేకపోయాడు, కావున వెనుకబడ్డాడు. అతడు వెనుకకు వచ్చాడు. This is only a story, but it is happening really today. ఇది ఒక కథగానే ఉన్నది, కానీ ఇది నిజముగా ఈ దినాల్లో సంభవిస్తున్నది. The 4 negative winds are blowing. 4 దిశల నుండి ప్రతికూలమైన 4 గాలులు వీస్తున్నాయి. It's blowing on the minds of people. అది మనసుల మీద వీస్తున్నవి. It's playing a tune in their minds. వారి మనసులో ఒక స్వరాన్ని మీటుతున్నవి. In Ephesians 2:2 it's said the whole world is going in a certain direction. ఈ విధముగా ఎఫెసీ 2:2 ప్రకారము ప్రపంచ ధర్మము చెప్పున ఏదో దిశలోకి వెళ్తున్నారు. Just like the children entered into a mountain and disappeared, all the people on this planet earth are going to fall into a big pit called the tribulation period. ఏ విధముగా ఆ యొక్క గ్రామములోని పిల్లలు ఆ యొక్క పర్వతములోనికి వెళ్ళి కనుమరుగైపోయినారో, ఈ విధముగానే లోకములోని జనాంగమంతయు వారంతరూ ఒక గుంటలోనికి వెళ్ళిపోయి కనుమరుగవుతున్నారు. I don't know if you remember, but on the first day I told you a time has come when we are going to hand over our will,
either to the kingdom of God or to the kingdom of the devil. నేను మొదటి దినమందు చెప్పిన యొక్క కార్యం మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో కాదు కానీ నాకు తెలియదు కానీ మీ యొక్క స్వంత చిత్తమును ఒకటి సాతానుకైనా ఇవ్వాలి లేక దేవునికైనా ఇవ్వాలి. We are not going to have our freedom for ourselves. మన గురించిన స్వేచ్ఛ స్వాతంత్రము మనకు లేదు. We have to lose our freedom either to God or the devil. మనక స్వంత చిత్తమును ఒకటి దేవునికైనా వదిలేసుకోవాలి లేక సాతానుకైనా వదిలేసుకోవాలి. Like the children followed that piper. ఏ విధముగా ఇక పిల్లలు ఆ పిల్లలను గ్రోవి ఊదేవాన్ని వెంబడించారు. They couldn't come back. వారు వెనక్కి రాలేకపోయారు. They came under the control of the piper. ఆ యొక్క పిల్లలను గ్రోవి ఊదేవానికి అదుపులోనికి వెళ్ళిపోయారు. The piper manipulated their minds and drew them. ఆ యొక్క ఊదేవాడు ఆ యొక్క పిల్లల మనస్సులను వారు ఇరుకలేకుండానే మార్చేశాడు. In the same way, a spiritual manipulation is taking place in these last days in this world. అదే విధముగా ఈ చివరి దినాలలో ఆత్మీయమైన రీతిగా జనుల మనస్సుల యొక్క దిశను వారు ఎరుకలేకుండానే త్రిప్పుట జరుగుతున్నది. We human beings, we think we are very clever, very educated, we are growing very fast, but when the devil comes, we'll so easily fall prey to him. మానవులమైన మనము నేను చాలా తెలివిగలవాన్ని, నన్ను ఎవరు ఏమీ చేసుకోలేరు, నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని మనల్ని మనం గురించి అనుకుంటున్నాం. కానీ సాతాను వ్యవహారంలోనికి వచ్చిందంటే వాని మూలముగా చాలా సులభంగా మోసగింపబడతాం. The devil can play with our minds very easily, we'll believe lies. సాతాను మన యొక్క మనసులతో చాలా సులభంగా ఆటలాడుకొనును, వాని యొక్క వంచనకు అబద్ధాలకు మనం చాలా సులభంగా పడిపోతాం. One day one man, he was speaking in a crowd like this. ఒక వ్యక్తి ఒక జనాల మధ్యలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. In a hall. ఒక హాల్ నందు He said, I can control people. నేను జనాలను అదుపు చేయగలను. With my eyes, with my mind, I can control. నా యొక్క కన్నులతోను నా యొక్క మనసుతోను జనాలను అదుపు చేయగలను. Then one boy got up. ఒక అబ్బాయి లేచాడు. You can't control me. నీవు నన్ను అదుపు చేయలేవు. Let's see if you can control me. నువ్వు అదుపు చేయగలవో లేదో చూడు. So that man said, oh, I can't control you, is it? అతడు అన్నాడు, ఆ యొక్క వ్యక్తి అన్నాడు, నేను నిన్ను అదుపు చేయలేనా? No, you can't control me. లేదు, నువ్వు అదుపు చేయలేవు. Then you come here and stand in front of me. రా ఇప్పుడు నా ముందు వచ్చి నిలబడు. The boy boldly came in front of everybody, boldly came to the stage and said, oh, so let's see what you can do. జనాల మధ్యలో నుండి ఆ అబ్బాయి ధైర్యంగా లేచి ధైర్యంగా రొమ్ము నిక్క తీసుకొని ఆ వ్యక్తి దగ్గర నిలబడ్డాడు. Then that man said, ఆ యొక్క వ్యక్తి అన్నాడు, I asked you to come and stand in front of me. You obeyed me, isn't it? I already controlled you. నీవు అక్కడి నుండి లేచి దాటుకొని నా ఎదుట వచ్చి నిలబడ్డామని చెప్పాను, నీవు నా మాటకు లోపడ్డావు, నేను అదుపు చేశాను. So then only he realized what a fool he was. వెంటనే తను తానే గ్రహించుకున్నాడు ఎంత మూర్ఖుడనో. So he thought he was very clever and challenged the man. In 1 minute he got deceived. అతడు అనుకున్నాడు నేను చాలా తెలివిగలవాణ్ణి, నన్ను ఎవరు అదుపు చేయలేరు అనుకున్నాడు. కానీ ఒక్క క్షణములోనే మోసగింపబడ్డాడు. So the devil can play with our minds. We human beings are strong only amongst ourselves. మానవులమైన మనము మన మధ్యలో మనమే గట్టి వాళ్ళము, కానీ సాతాను మనకి మనసులతో చాలా సులభంగా ఆటలాడుకొనును. There are some magicians who do tricks. ఈ విధంగా కనికట్టు చేసేటటువంటి కొంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు. Some magicians do tricks with what is called the sleight of hand with their fingers, and they practice a lot and they can fool you. కొంతమంది మాయాగాళ్ళు వారు తమ యొక్క చేతులను విధాలుగా ఆడించి వారు ఈ కనికట్టు చేస్తారు. But some magicians use demons. కొంతమంది మాయగాళ్ళు వారు దయ్యాలను ఉపయోగిస్తారు. For example, ఉదాహరణకు there are many tricks, but I'm just telling you one. అనేక కనికట్టు విద్యలు ఉన్నవి, వాటిలో ఒకటి చెప్తున్నాను. One magic show took place. ఒక మ్యాజిక్ షో జరిగింది. 10 o'clock is the show. 10 గంటలకు ఆ యొక్క ప్రదర్శన. 10 o'clock came, magician didn't come. ఆ యొక్క మాయాజాల ప్రదర్శన 10 గంటలకు అన్నారు. 10 గంటలైంది కానీ ఆ యొక్క మంత్రగాడు రాలేదు. 10:05, 10:10, 10:15, magician didn't come. 10 అయింది, 10:15 అయింది, ఇంకా ఆ యొక్క మాయాజాల విద్య ప్రదర్శించే ఆ వ్యక్తి రాలేదు. All the people started getting restless. అందరికీ విసుగు పుట్టింది. 10:20, 10:25, magician didn't come. 10:25, 10:30 అయింది, ఇంకా ఎవరు రాలేదు. 10:30 he comes walking. 10:30కు అతడు నడిచి వస్తున్నాడు. And you know what he's saying? అతడు ఏమంటున్నాడు తెలుసా? I'm always on time. నేను ఎల్లప్పుడూ సమయానికే వస్తాను. Everybody got angry. You're waiting here for half an hour. You come 30 minutes late and you're boasting you're always on time, is it? నీవు 10 గంటలకు వస్తానన్నావు, వచ్చింది 10:30కు, కానీ ఇప్పుడేమో మేము అరగంట నుండి ఎదురు చూస్తున్నాము, కానీ నేను సమయానికి వచ్చానంటున్నావా? And he said, look at your watches. మీ వాచ్లు చూసుకోండి. All looked at their watch. Everybody's watch was 10 o'clock. వారి యొక్క వాచ్లు చూసుకోగానే అందరి వాచ్లలో సమయం 10 గంటలే. That was the first magic. All got shocked. What is this?
We thought we were waiting for half an hour. Everybody's watch is showing 10 o'clock. ఈ విధముగానే అతడు ఒక కనికట్టు చేశాడు. అందరి వాచ్ల్లోనే 10 గంటల 10 గంటల టైం అయింది. These magicians have what is called a poltergeist, small demons, kuti pisas. ఈ యొక్క కనికట్టు చేసే వాళ్ళు చిన్న దయ్యాలు పెట్టుకుంటారు. This small demon is only 9 inches tall, a little bigger than this bottle. ఈ యొక్క బాటిల్ కంటే చిన్నదిగా ఒక 9 అంగుళాల మట్టుకే ఆ యొక్క చిన్న దయ్యాలు ఉంటాయి. చిన్న దయ్యాలు. It's called a small demon. చిన్న దయ్యాలు. So this demon is small but very powerful. ఈ యొక్క చిన్న దయ్యాలు చిన్నవే కానీ చాలా శక్తివంతమైనవి. A magician who got converted and became a believer told me these things. That's why I'm telling you. ఈ యొక్క కనికట్టు చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాయ మంత్రగానిగా ఉన్నవాడు అతడు రక్షణ పొంది విశ్వాసిగా మార్చబడిన తర్వాత అతడే ఈ మాట చెప్పాడు. So just imagine one small demon like this can play with the mind of 1,000 people and make them look at all the watches. It's 10 o'clock. ఈ యొక్క చిన్న దయ్యము 9 అంగుళాలుగా ఉన్నటువంటి ఈ యొక్క చిన్న దయ్యము వేల కొద్ది మంది ఒక చోట సమకూడినప్పుడు వాళ్ళందరి మనస్సులు మార్చివేసి వాళ్ళందరూ వాచ్ చూసుకోగానే వారి వాచ్లలో 10 గంటల టైం ఉండే విధంగానే మార్చును. If one small demon can fool 1,000 people, now the winds are blowing. Imagine how easily we can all be manipulated. ఒక చిన్న దయ్యమే వేల కొద్ది మందిని ఈ విధంగా వారికి మనస్సులను మార్చి కనికట్టు చేసే విధంగా ఉన్నట్లయితే ఆకాశంలో నుండి వీచే గాలులు ఎంతగా మన దిశలను త్రిప్పును. The devil, Satan, is a master deceiver, the father of lies. సాతాను వాడు యొక్క ఇటువంటి దయ్యముల కంటే దయ్యములన్నిటికంటే అధిపతి అయిన వాడు అబద్ధములకు జనకుడు. And when he plays with us with our minds to manipulate us, he has a plus point. అతడు మన యొక్క మనస్సులతో ఆటలాడుకునే వాడిగా మన యొక్క మనస్సు యొక్క దిశ త్రిప్పు వాడిగా ఉన్నాడు అంటే వానికి ఏదో ఒక అదనపు కార్యం ఉన్నది. What is that plus point, you know? ఆ యొక్క అదనపు కార్యం ఏంటి? We human beings like lies. మానవులమైన మనము అబద్ధాలు నమ్ముతాం. అబద్ధాలంటే మనకి ఇష్టం. We like lies. మనకు అబద్ధాలంటే ఇష్టం. One man said like this. ఒక వ్యక్తి ఈ రీతిగా అన్నాడు. When a well packaged web of lies is sold to the masses, a well packaged a web of lies is packed well and sold to the masses. ఈ విధముగా అబద్ధాలన్నీ బాగా అమర్చి జనాలకు అమ్మినప్పుడు they will all accept it. దానిని జనాలు బాగా అంగీకరిస్తారు. Later on, when the man who speaks the truth comes, అటు తర్వాత నిజాన్ని మాట్లాడే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత he will be the liar. ఆ నిజం మాట్లాడేవాడే అబద్ధి కూడా అయిపోతాడు. They will say, get lost. నువ్వు వెళ్ళిపో అంటారు. So we like lies. మనకు అబద్ధాలంటే ఇష్టం. One day one magician was doing tricks on the stage. ఒక దినమందు ఒక కనికట్టు చేసేవాడు ఈ విధంగా వేదిక మీద అనేక మంత్ర విద్యలు చేస్తున్నాడు. He took a toy pig in his hand. తన యొక్క చేతిలో ఒక బొమ్మ వంటి పంది బొమ్మను తీసుకున్నాడు. Small pig. ఒక చిన్న పంది బొమ్మ. He put the pig inside his shirt and under his shirt and brought it here. తన యొక్క చొక్కాలో నుండి లోపలికి రానిచ్చి ఈ విధంగా మెడ భాగంలో నుండి బయటికి తీశాడు. And started squeezing the pig in different ways, but with his mouth he was making pig noises. ఆ యొక్క పందిని రకరకాల దిశలో అతడు త్రిప్పుతూ ఉన్నాడు కానీ తన యొక్క నోటి మూలముగానే ఇక పంది చేసే శబ్దాలు చేస్తున్నాడు. The pig noises were so genuine, everybody started clapping. ఆ యొక్క పంది యొక్క శబ్దాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయంటే అందరూ నమ్మి చప్పట్లు కొట్టారు. As he was doing that, one young boy came to the stage and said, I also can do this. ఈ విధముగా అతడు చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు అతని దగ్గరికి వచ్చి నేను కూడా చేస్తానన్నాడు. His hand also was under the shirt. అతని యొక్క చెయ్యి కూడా చొక్కా లోపల ఉన్నది. And he also came to the mic and he started making noises. ఈ విధముగా అతడు కూడా మైక్ ముందుకు వచ్చి నేను కూడా ఇది చేస్తానని చేస్తున్నాడు. All the people said, get lost, you're spoiling the show, you're not real, get lost. వెంటనే ఆ యొక్క జన సమూహము నువ్వు వెళ్ళిపో ఈ యొక్క ప్రదర్శనని చెడగొడుతున్నావు అన్నారు. Then he took his hand from under the shirt and showed there was a real pig in his hand. అతడు తన యొక్క చేతిలో నుండి ఆ యొక్క చొక్కాలో నుండి తన చేతిని బయటికి తీసి నిజమైన పందిని చూపిస్తున్నాడు. And he said, magician, whatever he does, it is real. But I bring a real pig, that is lies. Then he walked off. బొమ్మను పెట్టుకొని ఈ యొక్క కనికట్టు చేసేవాడు ఏదో విధములైన శబ్దాలు చేశాడు, అది మీరు నిజమని నమ్మారు. నిజమైన పందిని తీసుకొచ్చి నేను శబ్దాలు చేశాను కానీ మీరు అది నమ్మట్లేదు. That is man, he said, and walked off. అదే మానవుని నైజం అన్నారు. The Bible also said men loved darkness rather than light.
ఆ వాక్యం కూడా చెప్తున్నది మనుషులు చీకటిని నమ్మి వెలుగును ద్వేషించి ఉన్నారు. So we love darkness, we love lies, so it's very easy for the master of lies to deceive us. కావున మనుషులు చీకటిని ప్రేమించి అబద్ధములను వారు ప్రేమించినందువలన ఈ యొక్క అంధకారపు అధిపతి మానవులను సులభముగా మోసగిస్తున్నాడు. So lots of lies are being presented to the masses through the media, through science, through education, through so many ways, and everyone is believing it, and the Pied Piper Satan is driving them all in a certain deceptive direction. ప్రసార మాధ్యమాల మూలముగాను విద్య మూలముగాను అనేకమైన వస్తువుల మూలముగాను ఇటువంటి వంచనకరమైన అబద్ధాలను జనములలోనికి ప్రవేశపెట్టబడుచున్నప్పుడు ఆ యొక్క అబద్ధములను జనములు సులభముగా నమ్ముచూ ఉన్నారు. ఏ విధముగా ఇక పిల్లలను విధిన వాడు ఆ యొక్క పిల్లలను తన యొక్క అదుపులోకి తెచ్చుకొని ఉన్నాడు. ఇవన్నీ మానవులను తమ యొక్క చెప్పు చేతుల్లోనికి తీసుకుంటున్నవి. One man said, ఒక వ్యక్తి చెప్పాడు, if you tell a lie loud enough and long enough, then everyone will start accepting it as the truth. If you tell a lie loud enough and long enough for a long time, go on telling it for... మనము ఏదైనా ఒక అబద్ధాన్ని చాలా ఎక్కువసేపు చాలా గట్టిగా చెప్పామంటే ఆ యొక్క అబద్ధాన్ని చాలా మంది నమ్మేస్తారు. After some time people will start accepting, yes it's కొద్దిసేపటి తర్వాత అది నిజమని జనాలు నమ్ముతారు. So this is what is happening. Everyone is getting duped and deceived by Satan. ఈ విధముగా సాతాను మూలముగా ప్రతి ఒక్కొక్కరు మోసగింపబడుచున్నారు. Everyone is going to fall into the pit. ఈ విధముగా ప్రతి ఒక్కొక్కరు వారి యొక్క గుంటలో పడిపోతున్నారు. I'll just name 4 deceptions and conclude. 4 విధములైన వంచనలు గురించి చెప్పి నేను ముగించగోరుచున్నాను. When the Antichrist comes to power, అంత్యక్రీస్తు అధికారంకి వచ్చిన తర్వాత he'll come as a peacemaker. శాంతిని చేకూర్చువానిగా వాడు వచ్చును. Very soon that peace will disappear, war will start. అతి త్వరలోనే శాంతి కనుమరుగైపోవును, యుద్ధములు ప్రారంభించబడును. When the Antichrist comes to power, అంత్యక్రీస్తు అధికారానికి వచ్చినప్పుడు, the second point, when he comes to power, రెండవ అంశము, అతడు అధికారంకి వచ్చినప్పుడు he will cause a great religious unification. అతడు మతములన్నిటి మధ్యలో ఏకత్వమును చేకూర్చును. Why all these different religions? Let's be one. ఎందుకు ఇవన్నీ భేదాలు, మనమందరము ఏకముగా ఉందాం. But very soon it will end up not as unity, as Satanism. Everyone must worship Satan. ఇవన్నీ ఆ ఏకత్వముగా అవి మార్చబడవు, కానీ సాతాను తత్వముగా ఇవన్నీ ముగింపబడును. Tomorrow if we have the time we will see the details of this. దీనిని గురించి రేపటి దినమందు సమయం అనుకూలించినట్లయితే చూద్దాం. Thirdly, మూడవదిగా, when the Antichrist comes to power, అంత్యక్రీస్తు అధికారానికి వచ్చినప్పుడు he'll bring about what is called global unity. అంత్యక్రీస్తు వాడు సర్వలోక ఏకత్వాన్ని తీసుకొని వచ్చును. One world, ఏకత్వము. let's all be one. మనమందరం ఏకముగా ఉందాం. But it's going to end up into a big deception. కానీ అది ఒక గొప్ప వంచనగా ముగింపబడును. He is not bringing everybody as one to become peaceful, but is gathering everybody to make a war against God. అతడు శాంతిని చేకూర్చు నిమిత్తమై సమకూర్చటలేదు, కానీ దేవునికి విరోధముగా యుద్ధం చేయ నిమిత్తముగానే వీరిని సమకూరుస్తున్నాడు. The fourth deception, 4వ వంచన, I told you yesterday, we are the extension of evolution, where man is going to become superhuman. మొదటి దినమందు చూచిన రీతిగా ఇక పరిణామ సిద్ధాంతములోని పురోగతిని, ఉన్నతిని మనం చూసినప్పుడు మానవుడు అతీతమైన ఉన్నతీకరింపబడిన మానవుడిగా మార్చబడుచున్నాడు. We are not going to be just human beings, we are going to be superhumans. మనము సాధారణమైన మానవులుగా ఉండబోట్లేదు, కానీ అతీతమైన మానవులుగా ఉండబోతున్నాం. Everybody will take the mark of the beast to become superhuman, and they are going to become demons. అతీతమైన శక్తులు కలిగిన మానవులుగా మార్చబడు నిమిత్తమై మనము ఇక మృగము యొక్క ముద్రను ధరించుకున్నప్పుడు మనము మృగములుగా మార్చబడతాం. So easily everyone is going to be deceived. కావున సులభముగా అందరూ మోసగింపబడుదురు. So easily these winds are going to manipulate the minds of human beings. కావున ఎంతో సులభముగా ఇక గాలులున్నవి మానవుల యొక్క మనస్సును వారు ఎరుకలేకయే మార్చుచున్నవి. If we as children of God must escape these things that are coming to pass, దేవుని పిల్లలమైన మనము సంభవించుచున్న వీటి నుండి తప్పించుకోవాలి అన్నట్లయితే, if we the children of God must not be manipulated by the devil, దేవుని పిల్లలమైన మనము మన యొక్క సాతాను మూలముగా మనము దృష్టి త్రిప్పబడకుండా ఉండాలి అన్నట్లయితే, there's just one way. ఒకే ఒక మార్గం. We must be synchronized with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనము ఏకం చేయబడాలి. We must be joined with the Holy Spirit, and he must lead us. పరిశుద్ధాత్మతో మనం జత చేయబడి ఆయన మనల్ని
నడిపించినట్టుగా అప్పగించుకోవాలి. The Holy Spirit is the only one who can guide us out of this web of lies. ఈ యొక్క అబద్ధములు అనే సాలెగూడు నుండి మనల్ని తప్పించున్నది పరిశుద్ధాత్ముడు మట్టుకే. That's why at the end of every meeting we get filled in the Holy Spirit. అందు నిమిత్తముగానే ప్రతి కూటము యొక్క అంతములో మనం పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాం. So now we are going to give room to the Holy Spirit. కావున ఇప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి చోటు So ఇద్దాం. I will just say one thing and stop. ఒకే ఒక కార్యాన్ని చెప్పి ముగించగోరుచున్నాను. We heard many negative things about how we can be manipulated. ఏ విధముగా మనము దిశ త్రిప్పబడుతున్నాం, మన యొక్క మనస్సు మన ఎరుక లేకుండా మార్చబడుతున్నామనే ప్రతికూలమైన కార్యములు విని ఉన్నాం. But I just want to say about one thing that we can do, about how we can get the victory if we get synchronized with the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ దేవునితో మనం ఏకం చేయబడి జత చేయబడినప్పుడు మనం ఏ విధముగా దాని మూలంగా ప్రయోజనం పొందుతున్నామో చూస్తున్నాం. Come back to Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. Come back to that war scene. ఆ యొక్క యుద్ధం యొక్క దృశ్యానికి వద్దాం. Where that dragon is waiting to swallow the man child. ఆ యొక్క మగ శిశువును మృంగు నిమిత్తమై ఘట సర్పము కాచుకొని ఉన్న యొక్క స్థలానికి వద్దాం. Just picture that scene in your minds. ఆ యొక్క కార్యమును మీకు మనసులో చిత్రీకరించుకోండి. On one side a woman is standing. ఒక వైపుగా స్త్రీ నిలబడి ఉంది. It's all happening in the sky. ఇదంతా ఈ పరలోకములో జరుగుతున్నది. And on the other side a seven-headed dragon, red dragon, big dragon is waiting there. ఇంకొక వైపుగా ఎర్రని మహా ఘట సర్పము కాచుకొని ఉన్నది. What is the competition? ఇక్కడ పోటీ ఏంటి? On one side a small baby. ఒక వైపు ఒక చిన్న శిశువు. On the other side a big snake. ఇంకొక వైపు మహా ఘట సర్పము. What competition is this? ఈ పోటీ ఏంటి? How can a baby fight with a snake? ఒక చిన్న శిశువు ఏ విధంగా పెద్ద ఘట సర్పంతో పోట్లాడగలదు? I told you that baby represents growing Christians, overcoming Christians. నేను చెప్పినాను ఇక చిన్న మగ శిశువు అనగా అభివృద్ధి చెందుతున్నట్టు జయకరమైన జీవితం చేస్తున్నట్టు క్రైస్తవులకు సూచనగా ఉన్నది. This seven-headed snake wants that baby. ఈ యొక్క 7 తలలు గల నుండి ఈ సర్పము ఆ యొక్క శిశువును పొందాలని కోరుతున్నది. Small baby on one side, snake on the other side. చిన్న శిశువు ఒక వైపు, పెద్ద ఘట సర్పం ఇంకొక వైపు. This serpent is much faster than the baby. ఈ యొక్క సర్పము ఈ శిశువు కంటే అధిక వేగముగా ఉన్నది. This serpent is much stronger than the baby. ఈ యొక్క సర్పము ఈ శిశువు కంటే అధిక బలము గలది. This serpent is much wiser than the baby. ఈ సర్పము ఈ శిశువు కంటే అధిక జ్ఞానము గలది. So what? This baby is surely going to lose. తప్పనిసరిగా ఈ యొక్క శిశువు ఓడిపోవును. Now we will read Revelation chapter 12. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో And read verses 4 and 5. 4-5 వాక్యములు. దానితో ఆకాశ నక్షత్రములలో. Read it in English first and then in Telugu. And his tail drew the third part of the stars of heaven and did cast them to the earth. And the dragon stood before the woman, which was ready to be delivered, for to devour her child as soon as it was born. And she brought forth a man-child, who was to rule all nations with a rod of iron. And her child was caught up unto God and to his throne. దానితో ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కనునయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. See that exciting news. ఇక్కడ ఒక ఉత్సుకత కలిగించే ఒక దృశ్యం. The serpent is too fast, too wise, too strong for this baby. ఈ యొక్క శిశువు కంటే ఈ యొక్క సర్పం అనేది అధిక జ్ఞానముతోను అధిక శక్తివంతముగాను అధిక వేగముతోను ఉన్నది. As soon as that baby comes out of its mother, ఈ యొక్క శిశువు తల్లి యొక్క గర్భములో నుండి బయటికి రాగానే it will pounce on the baby and swallow it. వెంటనే ఆ యొక్క శిశువు మీద దుమికి ఈ విధంగా దూకి ఆ యొక్క శిశువును మినిగివేయును. But what happened? కానీ ఏమైంది? The result is already declared here. ఇక్కడ ఫలితము ప్రకటింపబడింది. The child was caught up to the throne to rule all nations with a rod of iron. ఆ యొక్క శిశువు ఇనుపదండముతో సమస్త జనములు ఏలుబడి చేయ నిమిత్తమై సింహాసనమునకు కొనిపోబడెను. Hallelujah! హల్లెలూయా! We are that child. మనమే ఆ మగ శిశువు. Victory is for us.
జయము మనకే. So don't be afraid about growing in your spiritual కావున life. ఆత్మీయ జీవితంలో ఎదుగు నిమిత్తమై భయపడవద్దు. When you surrender yourself to grow in your spiritual life, మీ ఆత్మీయ జీవితంలో ఎదుగు నిమిత్తమై మీరు సమర్పించినప్పుడు, when you surrender yourself to be synchronized with the Holy Spirit, పరిశుద్ధాత్మతో జత చేయబడిన నిమిత్తమై మిమ్మును మీరు సమర్పించినప్పుడు, the result of your battle is already declared. మీ యుద్ధము యొక్క ఫలితము ఇప్పటికే ప్రకటింపబడినది. That serpent that is fighting against your spiritual life, మీ ఆత్మీయ జీవితానికి విరోధముగా పోరాడుచున్న ఘట సర్పము, that serpent that is fighting against your family, మీ కుటుంబానికి విరోధముగా పోరాడుచున్న ఘట సర్పము, that serpent that is fighting against your church, మీ సంఘానికి విరోధముగా పోరాడుచున్న ఘట సర్పము, it is going to lose and the man child is going to win. అది ఓడిపోబోతున్నది. మగ శిశువు సింహాసనముకు వెళ్ళిపోతున్నాడు. Why? ఎందుకు? There is someone who is supporting that man child, ఆ యొక్క మగ శిశువునకు సహాయం చేయువారు ఒకరు ఉన్నారు. and that someone is wiser and stronger and faster than that seven-headed dragon. ఆ యొక్క ఒక్కరే ఆ యొక్క ఎర్రని ఘట సర్పము కంటే శక్తివంతమైన వాడు, జ్ఞానవంతమైన వాడు, వేగవంతమైన వాడు. Hold him and you will be the winner. ఆ యొక్క ఒక్కరు అనే అతన్ని మీరు పట్టుకున్నట్లయితే మీరే జయవీరులు. Let us all close our eyes. కన్నులు మూసుకుందాం. How many of you will surrender to the Holy Spirit today? ఎంతమంది ఈ దినము పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోబోతున్నారు? How many want to get synchronized with Jesus? యేసుక్రీస్తుతో ఎంతమంది జత చేయబడబోతున్నారు? How many say, I want to stand for holiness? నేను పరిశుద్ధత కొరకు నిలబడాలి అని ఎంతమంది చెప్పబోతున్నారు? Maybe you are not holy. ఒకవేళ మీరు పరిశుద్ధముగా లేకపోవచ్చు. Spiritually you're just a baby. ఆత్మీయముగా మీరు ఒక శిశువుగానే ఉండవచ్చు. But if you want holiness, కానీ మీకు పరిశుద్ధత కావాలి అంటే, if you choose holiness, మీరు పరిశుద్ధతను కోరుకుంటే, if you choose Jesus, యేసును కోరుకుంటే, if you choose to be led by the Holy Spirit, పరిశుద్ధాత్మ మూలముగా నడిపించబడే కార్యాన్ని కోరుకుంటే, lift up your right hand in the presence of God. దేవుని సన్నిధానములో మీ కుడి చేతిని పైకెత్తుడి. Now the Holy Spirit is going to come down upon you. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగబోచున్నాడు. Now the power of God is going to come down upon you. దేవుని శక్తి మీ మీద Oh, దిగబోచున్నది. the Bible says the God of peace shall bruise Satan under your feet shortly. వాక్యం చెప్పుచున్నది, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చీతగా తొక్కును. May God's Spirit take control. ఆత్మ దేవుడే మనలో బాధ్యత వహించును గాక.